Hello guys, welcome back to the channel. Welcome back to Chari. Not sorry. Today we have with us Malvika Nair. 13 years ki you debuted. Yeah. 13. 13 years లో నేను WWE కార్డులు ఆడుకుంటున్నాను. నేను 15 years కి ఒకసారి హైదరాబాద్ వెళ్ళా మా ఊరు నుంచి. మీరేమో 15 years కి హిమాలయాస్ కిందకి వెళ్ళి ట్రెక్కింగ్లు దూద్సాగర్. I have these hobbies of painting and crocheting and నేను ఇన్స్టాగ్రామ్ లో మలయాళం సాంగ్స్ పాడడమే. నేను ఎప్పుడైనా తెలుగు పాట అలా వదిలితే magic వస్తే చూస్తే time ఏమో 3 o'clock. సో కల్కిలో హౌ మెనీ డేస్ డిడ్ యూ షూట్? Kalki shot one day. అదేంటండి పెద్ద సినిమాల్లో చిన్న చిన్న అని పెద్ద సినిమా అవుతాయని చెప్పారు అది నాకు. మీ డైరెక్టర్ గారిని అడగండి. When we go back to Francis, they call us the devils. Well, the devils are back అని అంటారు. And the roads. హైదరాబాద్ లో ఫస్ట్ ల్యాండ్ అయినప్పుడే లైక్ అలా ఉన్నాయి. కరెక్టే కదా అది. అవునవును. డిడ్ యూ ఎవర్ మిస్ హోమ్? అది ఎలా మేనేజ్ చేసేవారు? I can only spend 2 weeks, not more than that. Amma ante she'll want to spend so much time. She'll want to talk, feed me. 6 times a day I have to eat. Atla untadi. My dad was very strict about our diet. So we used to only eat healthy food. Ante నాకు జంక్ ఫుడ్ అంటే ఇష్టం. నాకు బ్రెడ్ అవన్నీ చాలా ఇష్టం, శాండ్విచ్ అవన్నీ. బట్ ఎక్కువ బ్రెడ్ శాండ్విచ్ మీద జంక్ ఫుడ్ అంటారా? కాదా. Meanwhile, me with బజ్జీలు, నూడిల్స్. సో నాకు కొంచెం బ్లాండ్ ఫుడ్ ఇస్తే ఐఎమ్ లైక్ గుడ్. మాల్విక మెన్యూ అన్నట్టు ఉంటది, అన్ని తక్కువ మైల్డ్ గా. మీకు ఏమైనా ఇలా ఉన్నాయా? అఫ్రేడ్ ఆఫ్ హైట్స్ ఆర్ అఫ్రేడ్ ఆఫ్ వాటర్ ఆర్ చీకటి? అఫ్రేడ్ ఆఫ్ చీకటి ఫర్ రియల్లీ లాంగ్. హర్రర్ ఫిలిమ్స్ చూస్తారా? బాగా లేదు. మేడం చూసెస్ టు డూ టాక్సీ వాలా. అది మీరు చూడండి. నేను చూడండి, నేను చూడండి. బైకర్ లో అంటే శర్వాన్ మొత్తం బైక్ల మీద గాల్లోనే ఉన్నారు ఆయన. మీది ఎలా ఉంటది? మీరు అన్నారు కదా ఆయన బైక్ పైన like he's in the garden and she's only like pushing him. She's like do more. ఇంకా do it. యూవి స్టార్టింగ్ రాన్ రాజారాన్, మిర్చి ప్రభాస్ అన్న బెస్ట్ లుక్స్ అంటారు, రాజారాన్ శర్వాన్ బెస్ట్ లుక్స్ అంటారు, జిల్ గోపిచంద్ బెస్ట్ లుక్స్ అంటారు. మీరు చూసుకున్నప్పుడు కూడా మీకు ఏమన్నా ఇలా అనిపించిందా? ఇదేంటి కొంచెం Even for my character there were several screen tests done. Sharva's looking killer in this film. ఉన్నాడు అసలు. ఏవేవో నేర్చుకుంటున్నాను, ఏదో గిట్లు వెళ్ళే అంటున్నారు, సిల్వర్ క్లే అంటున్నారు. అంటే దీస్ ఆర్ నాట్ నార్మల్. వెరీ నీష్. Call me to a podcast calling me abnormal. No, special is the right word. Special. Got it. Politically correct. అసలు మా ఇంటెన్షన్ అది కాదండి బాబు. You guys are like such warm hosts. Thank you guys. Bye bye. Subscribe చేసుకోండి. Hello guys, welcome back to the channel. Welcome back to Chari. Not sorry. We are back with another episode of Sodhi Chebutha and today we have with us Malvika Nair. ఇప్పుడు ఎవడే సుబ్రహ్మణ్యం నుంచి ఇప్పటి వరకు మనం మాల్వికను చూస్తూ ఉన్నాం. అప్పట్లో బుక్స్ తెచ్చి చదువుకునేవారండి సెటిల్లో. నో మోర్. సో ఆబ్వియస్లీ Now no more. No more is a question mark there. Question mark. Okay. సో ఫస్ట్ నేను మీ ఇన్స్టాగ్రామ్ చూడగానే నాకు రీల్స్ ఓపెన్ చేస్తే క్యూట్గా ఊకులెళ్ళే తెచ్చుకొని మంచిగా పాటలు పాడుతున్నారు. నేనేమో చూసి అమ్మ ఎంత బాగా పాడేస్తున్నారు ఏంటి, అసలు ఏం జరుగుతుంది అని. సో మాకు కాంటెక్స్ట్ కాల్, లైక్ ఈజ్ ఇట్ యువర్ హాబీ ఆర్ ఆర్ యువర్ ప్రొఫెషనల్లీ మీరు ట్రైన్ అయ్యారా లేకపోతే ఏంటి కథ? నేను ట్రైనింగ్ ఏం తీసుకోలేదు. బట్ ఐ హ్యావ్ అ లాట్ ఆఫ్ దీస్ లిటిల్ హాబీస్ దట్ ఐ కీప్ డూయింగ్ అపార్ట్ ఫ్రమ్ యాక్టింగ్. ఓకే. విచ్ ఐఎమ్ వెరీ షై అబౌట్. నా ఇన్స్టాగ్రామ్ చూస్తే మీకు తెలుస్తుంది నేను ఏం పోస్ట్ చేయను అసలు. మా మేనేజర్స్ కూడా చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. బట్ ఐ హ్యావ్ దీస్ హాబీస్ ఆఫ్ పెయింటింగ్ అండ్ క్రోషింగ్ అండ్ అది అప్పుడప్పుడు నేను పోస్ట్ చేస్తాను. ఓకే. బట్ nice. టు బి ఎ సూపర్ ఫ్యాన్ టు నో. Don't be please. నేను ఇన్స్టాగ్రామ్ లో మలయాళం సాంగ్స్ పాడడమే. నేను ఎప్పుడైనా తెలుగు పాట అలా వదిలితే కదా నేను చాలా ప్రాక్టీస్ చేశాను. బట్ ఐ థింక్ అప్పుడు సో ద థింగ్ ఇస్ వన్ సాంగ్ గెట్ స్టక్ ఇన్ మై హెడ్ అండ్ అది అప్పుడే నేర్చుకొని అప్పుడే నేను 2-3 days లో ప్లే చేస్తే ఓకే, అదర్వైజ్ ఇట్ లీవ్స్ మీ అండ్ దెన్ ఐమ్ లైక్ ఓకే. బట్ చాలా మ్యాజిక్ వస్తే చూస్తే టైం ఏమో 3 o'clock. యువర్ అనిరుద్ ఫ్యాన్ గర్ల్ అలా ఏం లేదు. అలా ఏం లేదు బట్ అమేజింగ్. సో లైక్ ఇది సింగింగ్ అనేది చిన్నప్పటి నుంచి హాబీయా లేకపోతే యూ కాట్ ఇట్ ఇన్? ఆనెస్ట్ గా చెప్పాలంటే ఒక బ్రేకప్ తర్వాత నాకు ఏదో సమ్ సింగింగ్ సార్ట్ ఆఫ్ థింగ్ హ్యాపెన్ టు మీ. ఓకే. అండ్ సడన్లీ మై వాయిస్ started sounding better and I used to be around my girlfriends and I
I would sing and they would encourage me. I was like, okay, నేను చాలా పర్ఫెక్షన్స్ అంటే అంత పర్ఫెక్ట్ గా లేకపోతే నేను ఏం చేయను. ఓకే దట్స్ నాట్ అ గ్రేట్ థింగ్. ఐఎమ్ నాట్ అడ్వర్టైజింగ్ ఇట్. ఓకే యా, నాట్ అ గ్రేట్ థింగ్. బట్ అలా పాడి ఓవర్కమ్, గెట్ ఓవర్ దట్ బ్రేకప్ అండ్ అట్లా అయింది. యాక్చువల్లీ ఇట్ ఈస్ ఏ థింగ్ ఐ గెస్. అంటే ఐ డోంట్ నో మరి ఏమో, నేను ప్యాటర్న్ డ్రా చేస్తే లైక్ వెన్ పీపుల్ ఆర్ ఇన్ గ్రీఫ్ ఆర్ సంథింగ్ దే టెండ్ టు బి ఎ బిట్ మోర్ క్రియేటివ్ అనుకుంటా, ఆర్ క్రియేటివిటీ హెల్ప్స్ దెమ్ ఐ గెస్. ఇట్స్ వెరీ ట్రూ. అండ్ దట్ మ్యూజిక్ డామినేట్స్. అరిజిత్ సింగ్ సాంగ్స్. ఒరే వినడం గురించి కాదురా, పాడడం గురించి చెప్తున్నా. ఓకే అదేలే. ఓకే, సో ఈవెన్ ప్లేయింగ్ ఇది ఎక్కడ నేర్చుకున్నారా లేకపోతే నార్మల్? I had a few musician friends. సో వాళ్ళతో హ్యాంగ్ అవుట్ చేసి లైక్ యూ ఆల్సో ఫీల్ లైక్ ఐ షుడ్ పిక్ అప్ సంథింగ్. నేను చిన్న గిటలేలే తీసుకొని గీటలేలే అంటారు. యా, యూకలేలే అంటే 4 strings ఉంటాయి, గీటలేలే అంటే 6 strings బట్ సేమ్ సైజ్. ఈ రోజు నేను కొత్తది నేర్చుకున్నా. ఫస్ట్ 5 minutes ఆఫ్ ద కాన్వర్సేషన్ లో నాకు ఇప్పటి వరకు పెద్దదంటే గిటార్, చిన్నదంటే ఊకులేలే, అదే తెలుసు. బట్ కరెక్టే. ఇది కొంచెం డిఫరెంట్. 6 strings ఉంటాయి. ఓకే, గిటార్ లాగా. వావ్, గీటలేలే. ఓ నైస్ నైస్ కనబడుతుంది నాకు నిజంగానే తెలియదు. ఓకే, సో లైక్ మీకు ఈ క్రోషేయింగ్ ఈ హాబీస్ ఉన్నాయి కదా, చిన్నప్పుడు అంటే లైక్ బిఫోర్ వెన్ యువర్ ఇన్ యువర్ ఎర్లీ టీన్స్ అప్పుడేం హాబీస్ ఉండేవి, ఇప్పుడు ఏం మారినాయి? నాకు మొత్తం జర్నీ చెప్పండి ఊరికే అలా. I think చిన్నప్పుడు I used to paint a lot. Painting is the first thing that I started doing. Okay. Because my dad also sketches really well. Okay. So ఆయన చాలా ఎంకరేజ్ చేశారు. ఇంటీరియర్ డిజైనర్, సివిల్ ఇంజనీర్. Wow. సో ఆ బ్యాక్గ్రౌండ్ ఉంది. ఓకే. సో I used to paint, I used to color, and చిన్నప్పుడు డాన్స్, lot of dance. Singing was never a thing actually. ఎందుకండి డాన్స్ చేయలేదు సినిమాల్లో ఎన్నాళ్ళు? అదే కదా. హాబీ వెళ్ళిపోయిందేమో. అందుకే. Okay. Yeah. Actually, like talking a lot, hanging out, full recha was my main hobby. నైస్ నైస్. ఓకే, I have a lot of older cousins. ఓకే, And me and my younger brother were the youngest of the lot. ఓకే. ఓకే. So వాళ్ళని చాలా టార్చర్. ఓహో, అది బెస్ట్ హాబీ అనుకుంటా. బెస్ట్ హాబీ. Okay. నైస్ నైస్. అండ్ మీరు చిన్నప్పుడు కేరళలో వెన్ యూఆర్ గ్రోయింగ్ అప్, నేను తెలుసుకుంది ఏంటంటే, టెల్ మీ ఇట్ ఇస్ కరెక్ట్ ఆర్ నాట్, 13 years you debuted. 13? Yeah. 13 was my first. 7th class. Correct. 13 years లో నేను WWE కార్డులు ఆడుకుంటున్నాను. ఏయ్, అండర్టేకర్ 611. నేను కూడా అదే చేయాల్సింది honestly, but I mean life had different plans. How did that happen? So I grew up in Delhi for most of my life except for a few years when I was in Kerala. Kochilo appudu I think it was easier for us to become print models. It was basically my father's idea that maybe chala energy undi, you know, in her, so maybe we should send her to some interesting extracurricular activities. Otherwise she'll waste time with her friends. Was his take. Okay, so I went for print modeling. I got a portfolio shoot and all done. కొంచెం తెలుగులో మాట్లాడగలరు కదా. మీ ఇష్టం, మీ తెలుగులో మాట్లాడితే మాకు ఎలా కంఫర్టబుల్ అయితే అలాగా. సో అవన్నీ చేశాక కొన్ని ఆఫర్స్ వచ్చాయి అండ్ ఐ వాజంట్ వెరీ ఇంట్రెస్టెడ్, ఎందుకంటే నాకు లోపల ఏం ఇంట్రెస్ట్ లేదు. ఆయనకి ఏదో ఒక డ్రీమ్ కనిపించింది, ఆయనకి తెలుసు, హీస్ మెచ్యూర్, హీస్ సీన్ ద వరల్డ్ రైట్. సో హీ పుష్డ్ మీ అండ్ దట్స్ హౌ లిటరలీ జస్ట్ హ్యాపెండ్. ఓకే, ఇట్ చోజ్ మీ అదర్ దెన్ మీ చూసింగ్ ఇట్. బట్ మీ ఎర్లీ కెరియర్లోనే యూ ప్లేడ్ ఎ బ్లైండ్ రోల్. హౌ డిడ్ దట్ హ్యాపెన్ అగైన్? లైక్ అంటే మీరు అన్నారు కదా మీకు అంత లోపల నుంచి అంత ఇంట్రెస్ట్ లేదు, బట్ టేకింగ్ అ రోల్ లైక్ దట్ ఇన్ ఎర్లీ. బట్ సమ్టైమ్స్ నాట్ టు గెట్ టు ఫిలసాఫికల్, బట్ సమ్టైమ్స్ మనం ఆ లైఫ్ సిచ్యువేషన్ కి రెస్పాండ్ అవ్వాలి, అంతే కదా. అండ్ ఐ డెంట్ హ్యావ్ అ చాయిస్. I was 15 then. My dad said okay to that film. I'm there on set. Now for me it's just play. మనం స్కూల్లో వెళ్ళి అందరితో మాట్లాడుకుని ఏదో ఒకటి చేసేయడమే. And it's not like I was born actor. Like if you watch my earlier work, చాలా cringe ఉంది, చాలా cringe ఉంది. Okay. So I learned it on the floor because I did it so many times. And ఆ early exposure దొరికింది నాకు. చాలా నాకు అర్థమైంది అప్పుడే, ఆ మైండ్ కండిషన్ అయింది. ఓ ఇలా చేయాలి, ఇలా చేస్తే ఇలా బాగుంటుంది, దీనికి ఓకే అంటున్నారు, అది ఓకే కాదు, సో ఇది కొంచెం న్యాచురల్. సో ఇంకొకటి ఏంటంటే నా ఫేస్ జనరల్గా ఇప్పుడు నేను ఏమన్నా ఆలోచిస్తే అది కనిపిస్తుంది. సో దట్ ఈస్ అన్ అడ్వాంటేజ్. ఐ డోంట్ హ్యావ్ టు ఎక్స్టెండ్లీ ట్రైన్ ఫర్ దట్. ఓకే. లైక్ మీరు స్టార్ట్ చేసిన 1-2 years కే ఎవడే హ్యాపెండ్ రైట్ ఆఫ్టర్ కుకు, విచ్ ఇస్ ద తమిళ్ ఫిల్మ్, ఎవడే హ్యాపెండ్. ఓకే. సో అంటే నేను 15 yearsకి ఒకసారి హైదరాబాద్ వెళ్ళా మా ఊరు నుంచి.
మీరేమో 15 ఇయర్స్కి హిమాలయాస్ కిందకి వెళ్ళి ట్రెక్కింగ్లు దూద్సాగర్లు అందరూనేమో సిక్ అవ్వడం వనకడం ఇలాగా అదంతా పెద్ద అడ్వెంచర్. అప్పటిదాకా మీ ఫిల్మ్ మేకింగ్ ప్రాసెస్ డిఫరెంట్ గా ఉండింది. ఎవడేకి ఐ హర్డ్ లాట్ ఆఫ్ స్టోరీస్. ఎవడే ఇస్ మై ఇంట్రొడక్షన్ టు తెలుగు. సో నేనేమనుకున్నానంటే ఎవడే తర్వాత తెలుగులో ఇలాగే మూవీస్ చేస్తారు, హిమాలయాస్కి వెళ్తాము, బీచ్ కి వెళ్తాము, హెక్టిక్ ఉంటది, నాట్ హెక్టిక్ బట్ లైక్ ఇంటెన్స్, లొకేషన్స్ అందరూ చాలా చిల్గా ఉంటారు, there's no like hierarchy, there's no, it's not about being professionals, అందరు చాలా, and I was very young so they were very protective of me. ఇప్పుడు కూడా you know like the Dutt sisters, Nagi, all of them are like I'm their baby. Yeah, నైస్ నైస్. క్రేజీ అసలు. అండ్ హైదరాబాద్ వచ్చింది సినిమా వల్ల, లేకపోతే అంతే. దెన్ యూ డిడ్ యువర్ బ్యాచులర్స్ హియర్ బికాస్ ఆఫ్ దట్? ఎక్కడ మాస్ అసలు, లైక్ హౌ డిడ్ ఇట్ చేంజ్? ఇప్పుడు ఫస్ట్ అయితే డాడ్ వచ్చేవారు అనుకుంటా, యూస్ టు అకంపెనీ యూ. హిమాలయాస్కి వచ్చారా మరి? ఎలా? ఆయనకి వర్క్ ఉంటది కదా. ఓకే, తర్వాత హౌ డిడ్ యూ మేనేజ్? అసలు ఎలా ఉండింది? అఫ్ కోర్స్ లైక్ యూ సెడ్ లైక్ నాగి అన్న అండ్ ఆల్ దే టుక్ వెరీ గుడ్ కేర్ ఆఫ్ యూ, బట్ స్టిల్ ఆ సిచ్యువేషన్లో ఎవ్రీ వన్ అంటే నేనైతే అట్ 15 నేను ఇంటికి వెళ్ళిపోతా బాయ్ అని చెప్పి ఏదో చేసేవాడిని. బట్ యూ డిడ్ దాట్, యూ కంప్లీటెడ్ ద షూట్. అసలు అది ఎలా ఉండింది అని? ఫస్ట్లీ we had no time to think. ఓకే we had no time to think. అండ్ ఇప్పుడు ఆలోచిస్తే we know అయ్యో అక్కడికి వెళ్ళాక దీస్ ఆర్ ద ఇష్యూస్, లొకేషన్ ఈ ప్రాబ్లమ్, స్టాఫ్ ఉండదు, ఫుడ్, దిస్ దాట్, క్లోత్స్ అని. బట్ అప్పుడు తెలియదు కదా, అప్పుడు అస్సలు తెలియదు. సో వెన్ యూ జంప్ ఇన్ టు ఇట్ విదౌట్ నోయింగ్ ఎనీథింగ్, లిటిల్ లెస్ రిస్ట్రిక్షన్స్ ఐ హ్యాడ్. అండ్ ఇట్ వాస్ డిఫికల్ట్ బ్యాక్ దెన్, ఇట్ వాస్ డిఫికల్ట్. బట్ ఐ థింక్ లెస్ మెంటల్ బ్యాగేజ్ వల్ల చాలా ఈజీగా. అండ్ ఐ డోంట్ నో హౌ ఎల్స్ టు డిస్క్రైబ్ యూ. యూ గైస్ హావ్ మెట్ నాగశ్విన్? No, but you've seen his photos. Yeah, you get his vibe. Yes. So ఆయనతో how can you not be chill? So ఆయన లాగే ప్రతి డైరెక్టర్ లాగే సెట్ ఉంటుంది ఎవ్రీ టైమ్. లైక్ you guys notice how the director is, that's exactly how the set is. Their energy, that's how the set is. Nagi's set is like a trip. Nice. So Kalkiలో how many days did you shoot? Kalki shot one day. అది వన్ డే అన్న మొత్తం? One day. అదేంటండి పెద్ద సినిమాల్లో చిన్న చిన్న అని పెద్ద సినిమా అవుతాయని చెప్పారు అది నాకు. మీ డైరెక్టర్ గారిని అడగండి. బట్ కానీ కల్కిలో ఐ థింక్ మీరు ఇప్పుడు అన్నారు వన్ డే చేశాను, బట్ అందరికీ గుర్తుంది. లైక్ మా ఫ్రెండ్స్ ఇప్పుడు చెప్తుంటే కల్కి గురించి అడగండి, BTS అసలు ఏం జరిగింది అది ఇది అని అంటున్నారు. బట్ మీరేమో వన్ డే జరిగింది అంటున్నారు. వన్ డే జరిగింది, బట్ ఆ లుక్ సెట్ చేయడం కానీ 2-3 times we had to come go and all that hair extension. మనం చూస్తే ఇట్స్ జస్ట్ వన్ సారీ విత్ some jewels, but it takes so much work. And when you're doing a movie with Vaijayanti, వాళ్ళు చాలా లుక్స్ పైన చాలా ఫోకస్ చేశారు. they're very part of like the production design కానీ క్యారెక్టర్ డిజైన్ కానీ. నేను ఉన్నప్పుడు వాళ్ళే వచ్చి జ్యువెలరీ పెట్టడం అంతా. సో దానికి టైం పడుతుంది. and you can see that class in you know it reflects. Yeah, it reflects. It's because of the detailing, because of the time it takes to make that. Yeah. సో ఏ టైంలో ఇంకా హైదరాబాద్లోనే ఉండిపోదాం మనం, ఎలాగే మన టీనేజ్ అంతా ఇలాగే వెళ్ళిపోతుంది, ఇక్కడే కాలేజ్ చేసేద్దాం అని ఎప్పుడు డిసైడ్ అయ్యారు? ఎప్పుడు డిసైడ్ అయ్యానా? ఐ థింక్ సో నేను 12th తర్వాత ఒక గ్యాప్ ఇయర్ తీసుకున్నా. ఓకే. సో గ్యాప్ ఇయర్లో నేను ఫుల్ మూవీస్ చేసి ఆ తర్వాత కాలేజ్కి వెళ్ళిపోతా అనుకున్నా. ఐ డిడ్ నో మూవీస్, ఐ డిడ్ ఎవ్రీథింగ్ బట్ మూవీస్ ఇన్ దట్ గ్యాప్ ఇయర్. ఓకే. సో దెన్ ఆ తర్వాత నేను ఫైన్ ఆర్ట్స్కి క్యాల్కటాలో అప్లై చేద్దాం, అది ఇది చేద్దామని పోర్ట్ఫోలియో బిల్డ్ చేశాను. నాకు యాక్చువల్లీ మీరు ఇప్పుడు చెప్పినట్టు నాకు గుర్తులేదు వాట్ వాజ్ దట్ ఫైనల్ డిసిజన్ విచ్ మేడ్ మీ స్టే బ్యాక్ ఇన్ హైదరాబాద్. బట్ నేను ఫ్రాన్సిస్ జాయిన్ అయ్యాను. ఓకే. సో దెన్ ఐ బికేమ్ ప్రాపర్ హైదరాబాదీ. నౌ యు గాన్ టు ఫ్రాన్సిస్ అంతే కదా. అదే కదా. నైస్ నైస్. అండ్ ఫ్రాన్సిస్ ఎలా ఉండేది ఫ్రాన్సిస్ లో? అంటే లైక్ మీరు వెళ్ళినప్పుడు ప్రీ కోవిడ్ అది? అంటే ప్రీ కోవిడ్ ఎలా ఉండేదా? నేను చాలా స్ట్రెస్డ్ ఉండే. సో ఇన్ దట్ 1 year నేను గ్యాప్ ఇయర్ తీసుకున్నప్పుడు నేను నా ఏజ్ వాళ్ళ ఎవరితో ఇంటరాక్ట్ అవ్వలేదు. అందరూ పెద్దవాళ్ళు, టీచర్స్, వాళ్ళు ఫ్రెండ్స్. అండ్ అప్పుడు వరకు కూడా నేను వర్క్ చేసిన వాళ్ళందరూ నాతో. సో ఇప్పుడు ఒక 15లో నేను చాలా మెచ్యూర్ ఉన్నా అని చెప్పడానికి చాలా ఒక యునో యూ ఫీల్ సో కూల్ అబౌట్ ఇట్. బట్ దెన్ ఐ వాజ్ నాట్ ఏబుల్ టు కనెక్ట్ టు పీపుల్ మై ఏజ్. అండ్ ఐ వాజ్ రియలీ వరీడ్ దట్ కాలేజ్కి వెళ్తే ఎట్లా ఉంటుంది, అందరు నన్ను గుర్తుపడతారు. అదే అప్పుడు నాకు అస్సలు అది ఇష్టం లేదు. ఎట్లా హ్యాండిల్ చేయాలనేది నాకు అస్సలు తెలియదు. అంటే వాళ్ళు ఏదో అటాక్ చేసినట్టు నేను ఫీల్ అవుతాను. బట్ వాళ్ళకి అట్లా కాదు కదా. వాళ్ళకి ఇట్స్ లైక్ దే లైక్ మీ, దే సీ మీ ఆన్ స్క్రీన్, దే లైక్ ఓ షిట్ షీస్ హియర్. సో like the first 2 days were difficult. I used to wear glasses. నేను క్లార్క్ కెంట్, స్పైడర్ మ్యాన్
Oh, yeah, yeah, క్లార్క్ అండ్ Superman, సూపర్ మ్యాన్ లాగా Superman. నేను గ్లాస్ పెట్టుకుంటే ఎవరు గుర్తుపడతారని ఏదో పెద్ద ఐడియా పెట్టుకుని నేను వెళ్ళాను. బట్ అండ్ దెన్ వెన్ ఐ వెంట్ దేర్ ఆల్మోస్ట్ ఇమీడియట్లీ ఐ మేడ్ ఫ్రెండ్స్. Oh, Nice. Yeah, so even all my friends right now are like my closest girlfriends are from Francis. oh, super. Yeah, నైస్ నైస్. అండ్ ఆల్సో మేము ఫ్రాన్సిస్ అంటే నాకు ఫ్రాన్సిస్ లో ఫ్రెండ్స్ ఉన్నారు. friends. యా ఐ హావ్ Friends. ఫ్రెండ్సే మా బ్యాచ్ ఫ్రెండ్స్. Okay, So- మీ బ్యాచ్ ఫ్రాన్సిస్ కి వెళ్ళారు. లేదు అదేలేండి మా అంటే అలా కాదు బట్ దా దొరికేసావు. నువ్వు దొరికేసావు అనుకో, నిజంగానే దొరికేసావు అనుకుంటారు. ద థింగ్ ఈస్ దట్ ఫ్రాన్సిస్ లో మంచి స్టోరీలు ఉంటాయి, అసలు ఆల్ గర్ల్స్ కాలేజ్ ఫుల్ ఫన్ ఉంటది అది ఇది అని అనేవారు అనమాట. ఫన్ లేకుండే అదే Francis లో, అందుకే సో అసలు ఎలా ఉండేది ఏంటి, మీరు ఏమైనా బంకులు కొట్టేవారా లేకపోతే అసలు డిడ్ యూ హ్యావ్ ఎ ప్రాపర్ కాలేజ్ లైఫ్? ప్రాపర్ అంటే యాజ్ ప్రాపర్ యాజ్ ఐ కుడ్ హ్యావ్ హ్యాడ్ వైల్ ఐ వాజ్ ఆల్సో వర్కింగ్ ఓకే. అండ్ స్టడీయింగ్ అండ్ డూయింగ్ ఆల్ దట్. అంటే వర్క్ అంటే చాలా ఇంపార్టెంట్ నాకు, బట్ రెస్ట్ ఆఫ్ మై లైఫ్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్. వర్క్ అనేది ఓవర్టేక్ చేసి నేను లైఫ్ ని ఎంజాయ్ చేయకుండా లేదా పేరెంట్స్ తో కనెక్ట్ లేకుండా అట్లా నేను దట్స్ నాట్ మై పర్సనాలిటీ. సో వర్క్ బ్రేక్ తీసుకుంటాను కానీ ఆల్ దీస్ థింగ్స్ దట్ నరిష్ మీ ఐ కీప్ గోయింగ్ బ్యాక్ టు ఇట్. So yeah, we had great time. We started like a theater club there because another friend of mine was really into theater. Nice. So appudu nenu chala chesam. Like when we go back to Francis, they call us the devils. Well, the devils are back. నాకు ఒక డౌట్ ఉంది. సో యూజువల్లీ లైక్ ఇఫ్ వి సీ ఫిల్మ్స్, వన్స్ వి గెట్ ఫిల్మ్ ఛాన్సెస్, చదువు అనేది ఎక్కడికో సైడ్ అయిపోద్ది ఫర్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ మెజారిటీ ఆఫ్ దెమ్. సో నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి, అదేంటిది ఏంటిది ఏంటంటే వాట్ మేడ్ యూ టు స్టడీ పోర్షన్ ఆల్సో, లైక్ మంచిగా చేసుకుందాం, మంచి కాలేజ్ అప్లై చేశాను అన్నారు. లైక్ హౌ డిడ్ దట్ హ్యాపెన్? సో అది నా పర్సనాలిటీ అనుకుంటా. నాకు అది చదవడం అనేది ఆర్ ప్రాక్టీసింగ్ అదర్ ఫార్మ్స్ ఆఫ్ ఆర్ట్ అనేది నాకు చాలా ఇష్టం. అది నేను చేయకుండా ఓన్లీ వర్క్ పైన కూడా ఫోకస్ చేసి ట్రై చేశాను. బట్ ఐ ఫీల్ సో లైక్ డ్రై అండ్ విదర్డ్ అవే, లైక్ ఆ సోల్ లేకుండా పోయింది. ఇప్పుడు మీతో కూర్చొని నేను నవ్వాలంటే ఐ హ్యావ్ టు హ్యావ్ దట్ మచ్ ఎనర్జీ. అండ్ ఫర్ మీ పర్సనలీ ఇట్ డజంట్ కమ్ ఓన్లీ ఫ్రమ్ వర్క్. ఓకే. సో అట్లా నేను ఓవర్ టైమ్ ఐ అండర్స్టూడ్ హూ ఐ వాస్. ఐ ట్రైడ్ ఓన్లీ దిస్, I tried many things and then I realized, oh, this is the balance that works for me. ఓకే, అది నాకు ఇష్టం. అది కరెక్టే. ఇప్పుడు మీరు చెప్తుంటే కూడా ఇప్పుడు నేను ఐటీ జాబ్ చేస్తూ కూడా నేను అది చేయకపోయినా నాకు ఉండేది కాదేమో, ఇది చేస్తూ లైక్ ఇది లేకపోతే మాత్రం ఐ ఫీల్ వెరీ బ్లాండ్, ఏంటి ఏం అవ్వట్లేదు అన్నట్టు అనిపిస్తుంది. సో యా మేబీ ఫర్ సమ్ పీపుల్ కొంచెం ఎక్కువ కావాలేమో చేయడానికి కూడా. కరెక్ట్. మనం అందరు గోల్స్ పెట్టుకుంటాం కానీ లైక్ we can't wait till then to be happy. Be happy today. For that, we have to do these things. మీరు హైదరాబాద్కి వచ్చాక ఫస్ట్ కల్చరల్లీ నచ్చిన థింగ్ ఏంటి ఇక్కడ? I think how everybody dresses up నాకు చాలా నచ్చింది. అందరు అమ్మాయిలు చాలా చాలా లైక్ ప్రాపర్ గా డ్రెస్ వేసుకుని ఐ థింక్ మేబీ ఇట్ వాస్ వెరీ డిఫరెంట్. నేను కలంకారీ అంతా చూడలేదు ఢిల్లీలో కానీ కేరళలో, అండ్ ఐ ఫెల్ట్ లైక్ ఆల్ ద గర్ల్స్ వర్ రియలీ టాల్. ఐఎమ్ టాల్ ఫర్ అ మల్లు, బట్ ఫర్ అ తెలుగు గర్ల్ లైక్ తెలుగు అండ్ సో మెనీ athletes, రైట్? మీ మధ్యలో చాలా athletes. So all of those people were my friends. So all of that was a cultural shock for me. Not a cultural shock, something I really liked. I found very different in Hyderabad. And the roads. First land అయినప్పుడే like అలా ఉన్నాయి. కరెక్టే కదా అది. మీరు ఎక్కడ వెళ్ళినా స్ట్రీట్ ఉంటాయి, రోడ్స్ వైడ్ ఉంటాయి, నారో ఉంటాయి. హైదరాబాద్ లో మళ్ళీ ఓఆర్ఆర్ ఎక్కాలి, మళ్ళీ దిగాలి. అదేలే వెళ్ళి 36 అవును అదే పెద్ద రోడ్డు, అది కూడా అలాగే ఉంటది. క్రేజీ. నైస్. అండ్ మీకు హైదరాబాద్ క్యూజిన్ నచ్చిందా రాగానే? ఫుడ్ హైదరాబాద్ క్విజిన్, నేను దీనికి ముందు ఐ యూస్ టు నాట్ లైక్ రైస్. Now I love biryani. Okay. So non-veg, everything. Okay. And kebabs gaani, culture gaani, Nizami culture gaani, anta నాకు చాలా ఇష్టం. మంది అండ్ ఫుడ్డీస్ అంటే అందరు హైదరాబాద్ లోనే ఉంటారేమో. నేను కూడా చూడండి ఫుడ్ జాగ్రత్తగా అలాగా ఫుడ్ కోసం కూడా కనుక్కుందాం. నైస్. అండ్ నాకు ఇంకొక డౌట్, ఇప్పుడు యూజువల్లీ మనం కాలేజ్కి వెళ్తున్నప్పుడు అంటే ఇప్పుడు మన కాలేజ్లో ఆర్ మన క్లాస్లో ఒక యాక్టర్ ఉన్నారు అంటే చుట్టుపక్కల ఈ బజ్ అనేది ఉంటుంది. అండ్
ఫ్రమ్ ది అదర్ ఎండ్ వాళ్ళకేవో చాలా క్వశ్చన్లు ఉంటాయి, ఏవో ఇంట్రీగింగ్, అది ఎలా అవుతుంది, ఇది ఎలా అవుతుంది, క్వశ్చన్లు ఉండొచ్చు. మీ క్లాస్లో మీ క్లాస్మేట్స్ మిమ్మల్ని ఎలా ట్రీట్ చేసేవారు, అండ్ టీచర్స్ ఫ్యాకల్టీ ఎలా ట్రీట్ చేసేవారు? సపోర్టివ్గా ఉండేవారా ఫ్యాకల్టీ? ఎలా ఉండేది ఆ ఎన్వైర్న్మెంట్ లో? I'll tell you about the faculty. Like I was telling you, even when we go back right now, they call us the devils. They were very, very supportive. Okay. And ఇప్పుడు ఫ్రాన్సెస్ వెళ్ళానని కాబట్టి చెప్పట్లేదు, Okay. దే జెన్యున్లీ లవ్డ్ అస్. అండ్ నేను చాలా క్లాసెస్ నావి మిస్ అయ్యేవి, బట్ నేను ఉన్న క్లాసెస్లో నేను రెస్పాండ్ అయ్యి కొంచెం మంచి రిలేషన్షిప్స్ కల్టివేట్ చేసి, సో దే వర్ రియలీ కైండ్, దే వర్ రియలీ సపోర్టివ్. మరి ఓ హీరోయిన్ అని కొంచెం ఎక్కువ అట్లేం, స్టూడెంట్, సమ్ ఇంట్రెస్టింగ్ స్టూడెంట్, టాలెంట్ ఉన్న స్టూడెంట్, పొటెన్షియల్ ఉన్న స్టూడెంట్ ని కొంచెం వేరేగా ట్రీట్ చేస్తారు కదా, కొంచెం స్లైట్ అఫెక్షన్ ఉంటుంది అంతే, అలా ట్రీట్ చేశారు. యా. అండ్ క్లాస్మేట్స్ అంటే ఐ థింక్ ఓవర్ టైమ్ ఎవ్రీబడి గాట్ టు నో హూ ఐ వాస్, బట్ ఇనిషియలీ మేబీ దే థాట్ ఐ హ్యాడ్ టూ మచ్ యాటిట్యూడ్ ఆర్ ఎస్ ఆర్ నో, ఐ డోంట్ నో, నాకు తెలియదు. బట్ నా ఫ్రెండ్స్ చెప్పేవాళ్ళు, బట్ మై ఫ్రెండ్స్ కెప్ట్ మీ సో సేఫ్. లైక్ వాళ్ళు ఇప్పుడు బయటికి వెళ్ళినా, సో ఇప్పుడు మనం క్లాస్ నుంచి బయటికి వేరే ఫ్లోర్కి వెళ్తే వాళ్ళు నన్ను కవర్ చేసి గ్లాసెస్ వేసుకొని, కొన్నిసార్లు హిజాబ్ పెట్టుకొని చాలా చేసేవాళ్ళు. యా, సో దే మేడ్ మీ ఫీల్ లవ్డ్. సో ఐ డోంట్ థింక్ అబౌట్ ఎనీథింగ్. మీకు ఇష్యూ ఉండేనా యూజువల్లీ వెన్ మీరు ఇప్పుడు యాక్టర్ అయిపోయారు అండ్ యు ఆర్ దేర్ అవుట్ దేర్, సో ఇలాంటి కాలేజ్కి వెళ్ళినప్పుడు సమ్వేర్ వెన్ పీపుల్ అప్రోచ్ యూ, వెన్ పీపుల్ ఆర్ గెటింగ్ క్లోజ్ టు యూ, మీకు డౌట్ ఉంటుందా? డెఫినెట్లీ. వీళ్ళు ఇస్ ఇట్ రియల్ ఆర్ నేను ఇలా అవ్వడం వల్ల? ఇప్పుడు కూడా ఉంది నాకు. ఎలా డీల్ చేస్తారు మరి దాన్ని? వెరీ టఫ్ కదా. టఫ్ అంటే ఐ థింక్ ఐ గివ్ ఇట్ సమ్ టైమ్, కొంచెం టైం. వాళ్ళ మాటలతో కొన్ని మాకు అర్థం అవుతాయి, బట్ సమ్ టైమ్స్ యూ ఓవర్ థింక్ ఆల్సో. సమ్ టైమ్స్ యూర్ లైక్, ఓ అందుకే మాట్లాడు, బట్ దెన్ ఐ రిమైండ్ మై సెల్ఫ్ దట్ మేబీ ఐఎమ్ లైకబుల్. యాక్టర్ కాకపోయినా కూడా మేబీ వాంట్ టు బి ఫ్రెండ్స్ విత్ మీ అనేది నేనే. బట్ I give it time. Maybe we can be friends with somebody in a week. I give it like a month. And I'm like, okay. And then their circle, వాళ్ళ circle ఎట్లాంటివి. And usually mutuals ఉంటే వాళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తే నేను మాట్లాడతాను. ర్యాండమ్ గా ఫ్రెండ్స్ అయ్యే వాళ్ళతో వేరే కనెక్ట్ ఉంటుంది, వాళ్ళు అసలు రికగ్నైజ్ చేయకుండా అట్లా. అలాంటివి చాలా, అలా ఫ్రెండ్స్ నాకు ఎక్కువ, ఇండస్ట్రీ కాకుండా. దాట్స్ ఆల్సో హౌ ఐ అవాయిడెడ్ ఇట్. అండ్ నాకు ఇంకో డౌట్ కూడా ఉంది. ఇప్పుడు మనం ఎలాగో కాలేజ్ స్టూడెంట్, ఫర్ సపోజ్ మనం థియేటర్ క్లబ్ స్టార్ట్ చేసామా, లేకపోతే మన కాలేజ్లో ఏదో ఫెస్ట్ జరుగుతుంది, వచ్చి ఎప్పుడన్నా అడిగారా రికమెండేషన్? నీకు వెళ్ళి తెలుసు కదా, వాళ్ళు ఇన్వైట్ చేస్తావా? వాళ్ళు ఇన్వైట్ ఫిక్స్ అయిపోయారా నాగర్షణ ఇస్ కమింగ్ టు అవర్ ఫెస్టివల్? నాగర్షణ ఏంటి, కొంచెం గట్టిగా మాట్లాడితే నాని, లేకపోతే ఎవరినన్నా పిలిచే అంటే అలా పిలవరా? చాలా జరిగాయి. సో మాకు ఒక ఇంగ్లీష్ క్లబ్ ఉండేది, సో ఆర్ ఫెస్ట్ ఆర్ డన్ బై దట్ క్లబ్ ఉంది. ఓకే. అండ్ ఈవెన్ టుడే, లైక్ whenever Francis is calling me, I know it's through that English club only that is happening. So at that point we were part of the managing committee, some of my friends, and the teachers would ask me, Malvika, do you know somebody ఎవరైనా వస్తారా అంటే లాస్ట్ మినిట్ రేపైతే ఈ రోజు అట్లాంటిది ఉండే. సో అండ్ సో వన్స్ లైక్ that we were trying, we tried for not Vijay now, right? Vijay before Taxiwala and all that. So our time, exactly when Taxiwala, I'm like, but Vijay is absolutely busy and I don't think he wants to do any appearance. I don't know like who, and I'm trying to call all my friends and things like that. Then Sandeep Kishan, right? Our time lo Sandeep, I was just talking to him and Sandeep's like, can you come please, is it possible, like do you think, I'm so sorry to call you like this, chala I'll make sure you're okay. And he's like, Mal, what are you saying? Of course I'll come. And so yeah, he was very gracious. He came, he visited, like all the girls were hooting and the regular whatever. And chala tall dark and handsome ఉంటారు కదా, so girls college lo any meet. nice. So yeah, even when I talked to Sandeep, even today, so I was part of the managing committee. Okay. People were coming in, all of us had to hold hands and stand. So he doesn't get, so he still reminds me of that. He's like, you stood there making that body chain while I was going. It's crazy. Yeah. Crazy అసలు. అండ్ ఇప్పుడు ఒక సినిమా షూట్కి వెళ్ళాం అనుకోండి, 30 days 60 days ఏదో అయింది, మళ్ళీ తర్వాత కాలేజ్కి మీకు వెళ్ళాలనిపించేదా, లేకపోతే
ఏం వెళ్తాం కొంచెం gap rest వచ్చింది తీసుకుందాం, 30 days అన్నట్టు కష్టపడ్డా. అనిపించేదా? అదే అదే ఓ gap ఎందుకు ఏం ఇప్పుడు వెళ్తాం మళ్ళీ రకాలు. ఎందుకంటే నేను క్లాస్లో కూర్చుంటే నాకేం అర్థమయ్యేది కాదు. ఇంటికి వెళ్ళి చదవాలి కదా. సో నాకు అది సో వెన్ యూర్ ఇన్ క్లాస్ యూ రియలైజ్ సడన్లీ హౌ మచ్ యూ టు క్యాచ్ అప్ ఆన్. డెఫినెట్లీ ఆ రోజు నేను ఇంటికి వెళ్ళి నో చదవడం దట్స్ నాట్ గోనా హ్యాపెన్. సో బెటర్ అవాయిడ్. అదే మీకు ఇలాంటివి ఏం జరగలేదా? కరెక్ట్ గా రేపు ఒక ఎగ్జామ్ ఉంది, చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్, అదే రోజు షూట్ ఉంది, అలాంటివి జరిగినాయి? అలాంటివి How did you జరిగినాయి. manage? నథింగ్ దట్ గోస్ టు సప్లీ దెన్ వాట్ కెన్ ఐ డూ? ఎన్ని రాశారండి అలాగా? No, that like there were a few that went like that, and so it's not like I'm అంత హార్డ్ గా మనం పట్టుకొని అన్ని మనం అవ్వదు కదా. లైక్ యూ సెడ్ లైక్ ఐ హావ్ టు మేనేజ్ ఫ్లెక్సిబుల్ ఉండాలి. కొంచెం ఫ్లెక్సిబుల్ ఉండాలి. అండ్ ద పాయింట్ ఆఫ్ మీ గోయింగ్ టు కాలేజ్ వాస్ దట్ ఐ హ్యావ్ ఫన్, ఐ స్టడీ, ఐ లెర్న్, ఐ లైక్ దట్ క్లాస్ రూమ్ ఎన్వైరన్మెంట్. ఎవరైనా వాళ్ళకి తెలిసిన గురించి they would have acquired so much knowledge. And then when it had to happen, I used to cry a lot back then. I used to think, oh, the world is gonna like break. ఎట్లా నాకు సప్లీ, నేను ఏ స్టూడెంట్, ఏం జరగలేదు. ఎవ్రీథింగ్ ఇస్ ఓకే. అండ్ ఇంకొకటి కూడా ఏంటంటే ఇప్పుడు మీరు ఒక డెసిషన్ తీసుకుని మనం ఎక్కడ అబ్రాడ్ వెళ్ళి మాస్టర్స్ చేద్దాం అనుకుంటున్నాం అని డెసిషన్ తీసుకుందాం అనుకున్నారు. ఆ 2 yearsలో మనకి ఏమన్నా ఆపర్చునిటీస్ వస్తే అవి మిస్ అవ్వచ్చేమో, లేకపోతే ఇలాంటి క్లాష్లు అవ్వచ్చు. మేబీ ఇఫ్ ఐఎమ్ గోయింగ్ అవే ఫ్రమ్ దిస్ ప్లేస్, ఇది ఒకటి ఉంటుంది కదా, యాక్టర్స్కి మెయిన్లీ కనిపిస్తూ ఉండాలి. But that's what's interesting. I thought I will leave, I will go. But it sent me back. Like I'm back here, right? That 1 year or whatever the time that it took, అది ఫినిష్ అవ్వడానికి నేను తీసుకున్న టైం అంతా నేను యాక్ట్ చేస్తున్నాను. అది అలానే జరిగింది. నేను ఒక డెసిషన్ తీసుకున్నాను, లైఫ్ హ్యాడ్ అనదర్ ప్లాన్. ఓకే, సో యూ డిడ్ంట్ గో బ్యాక్ అగైన్ వచ్చేసాక కోవిడ్? ఇక్కడే ఫినిష్ చేసేసుకున్నాను. అర్థమైంది. ఓకే, ఇంట్రెస్టింగ్. కోవిడ్ ఎలా ఉండేది అంటే మనకి చదువుకుంటూ ఉండేవారా లేకపోతే కోవిడ్ నేను కెమెరాలో చెప్పలేను. కోవిడ్ టైంలోనే నాకు ఈ మ్యూజిక్ ఇంట్రెస్ట్ వచ్చాయి. ఇంకా మామూలుగా గిట్లెలా పట్టుకుని So, but it was good. I think I spent a lot of time with myself, a lot of time with my friends because అందరూ హైదరాబాద్ లోనే హైదరాబాద్ ఓకే. ఓకే మీరు ఫ్రాన్సిస్ నుంచి ఇక్కడే? ఇక్కడే. పేరెంట్స్ ఎక్కడ ఉంటారు? పేరెంట్స్ కేరళలో ఉంటారు. ఓ వావ్. వాళ్ళు ఢిల్లీ నుంచి కేరళ వెళ్ళిపోయారా? వెళ్ళిపోయారు. ఓకే, కానీ మీరు హైదరాబాద్ లోనే ఉండిపోయారు కోవిడ్ అప్పుడు కూడా. ఓ నైస్. ఏం చేసేవారు మామూలుగా? మేమైతే కోవిడ్ లో ఒక్కొక్కరికి ఒక స్టోరీ ఉంటుంది కదా. మా ఛానల్ కోవిడ్ లోనే పుట్టింది. మా ఛానల్ కోవిడ్ ప్రోడక్ట్. సో కోవిడ్ లో నేను ఐ మూవ్డ్ ఇంటూ అ గేటెడ్ కమ్యూనిటీ. అక్కడ కొన్ని ఫ్రెండ్స్ we used to go on hikes. It's fine only, lot of heartbreak. సో అందులోనే టైం వెళ్ళిపోయింది. డిడ్ యూ ఎవర్ మిస్ హోమ్? అది ఎలా మేనేజ్ చేసేవారు? సో మనకు ఉంటది, బట్ పేరెంట్స్ కి ఇంకా ఎక్కువ ఉంటది. మామ్స్ మిస్సెస్ ఎ లాట్. సో ఎలా ఉండేది? ఎలా మేనేజ్ చేసేవారు మరి? లైక్ వెళ్తూ ఉండేవారా లేకపోతే? నేను వెళ్తూ ఉంటాను, బట్ అక్కడ ఉన్నా కానీ ఐ కెన్ ఓన్లీ స్పెండ్ 2 weeks, నాట్ మోర్ దెన్ దట్. 2 weeks is the max. And amma ante she'll want to spend so much time. She'll want to talk, feed me 6 times a day I have to eat. అట్లా ఉంటది. I think I still miss them. But ఇప్పుడు నేను నా కల్చర్ గురించి చదివి కానీ నా ఫ్రెండ్స్ తో కనెక్ట్ అయ్యి నా భాష మాట్లాడి, that's how I remember Kerala, that's how I remember my home. మీరు ట్రావెలింగ్ ఇష్టమా మీకు? అవునా? ట్రావెలింగ్ లైక్ హౌ వరల్డ్ తిరుగుదామా లేకపోతే ఇక్కడే ఎక్స్ప్లోర్ చేద్దాం అని ఉంటుందా? వాట్ కైండ్ ఆఫ్? బోత్, బట్ ఏదైనా నాకు కొంచెం లాంగ్, ఒక 3-4 days అని, ఒక 12 days. బాగా తిరగాలి, మంచిగా బాగా తిరగాలి. నాట్ విత్ వన్ గ్యాంగ్ అండ్ అంత అవసరం లేదు. కొన్ని చిన్న ఫ్రెండ్స్, లిటిల్ బిట్ ట్రిప్, ఐఎమ్ గుడ్. అండ్ స్పాంటేనియస్ ప్లాన్స్, అండ్ I keep friends who can plan trips around me because I can't do that. So అట్లా నేను అవుట్ సోర్స్ చేస్తూ ఉంటాను. ఒక ఫుడీ ఫ్రెండ్, ఒక ట్రిప్ ప్లానర్ ఫ్రెండ్, నేను ఫన్ ఎలిమెంట్ యాడ్ చేస్తా. నైస్. ఇందాక ఐ వాజ్ ఆస్కింగ్ యూ అబౌట్ ఫ్రెండ్షిప్ కదా, లైక్ హౌ ఇలా ఇప్పుడు యు ఆర్ నాట్ ఎంత కాదంటున్నా, యు ఆర్ సెలబ్రిటీ, ఓకే, యు ఆర్ దట్. ఇప్పుడు ఫ్రెండ్షిప్లోనే దెర్ ఆర్ లాట్ ఆఫ్ కాంప్లికేషన్స్. కమింగ్ టు రొమాంటిక్ రిలేషన్షిప్స్ వెన్ ఐ కమ్ దేర్, వెన్ ఐ గైజ్ అప్రోచింగ్ యూ, ఎక్కడ డౌట్ వస్తుంది కదా, డబుల్ ట్రిపుల్ అవుతుందేమో. 400%. ఎలా మరి? అది ఇంకెంత కష్టం దాన్ని? హౌ విల్ యూ డీల్ దాట్? ఎలా అంటే, అఫ్ కోర్స్ ఐ హావ్ నాట్ డేటెడ్ ఎనీబడీ ఫ్రమ్ ద ఇండస్ట్రీ ఆర్ ఇండస్ట్రీ అడ్జేసెంట్. అంటే ఇప్పుడు నన్ను డేట్ చేసి ఏదో ఒక లాభం వచ్చిన వాళ్ళని నేను డేట్ చేయలేదు. Naturally, I was not drawn to them. It was not transactional. It never ended up being that way. They were from a different background or completely different language. But even then, if they are from Hyderabad,
వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది కదా హూ ఐ యామ్ అండ్ ఆఫ్ కోర్స్ సమ్ క్లౌట్ అండ్ ఎవ్రీథింగ్ మేబీ ఇట్ మ్యాటర్ టు దెమ్ ఇన్ హైండ్ సైట్. ఓకే, గాట్ ఇట్. ముందు నుంచి లైక్ మీరు టీనేజ్లో ఉన్నప్పుడు వెన్ యూ ఆర్ వెరీ యంగ్, వెన్ యూ ఆర్ స్టడీయింగ్ వైల్ వర్కింగ్ అండ్ ఆల్, అప్పుడు ఒకలా చూసేవారేమో మిమ్మల్ని. ఉండే కొద్దీ కూడా మారేది అంటే జాగ్రత్త చెప్పడం తగ్గుంటది, లేకపోతే అవన్నీ ఒక ట్రాన్సిషన్ అయితే మీరు చూసుంటారు. హూ వాజ్ ఓవర్ ప్రొటెక్టివ్, అమ్మ డాడీ? లైక్ అమ్మ డెఫినెట్లీ అమ్మ వాజ్ ఓవర్ ప్రొటెక్టివ్. అండ్ మీరు చెప్పిన ట్రాన్సిషన్ అనేది చాలా సడన్ గా జరిగింది. అంటే వాళ్ళు they were protective. I was doing films. I moved here. They were protective for a year, and suddenly they realized, oh, I'm grown up. Switch ఏదో అయినట్టు. Then I was like, oh, now who do I ask for things? Then కొంచెం అడగాలి. They are there for me, but I also feel like they're consciously trying to. నన్ను చాలా freedom ఇచ్చి పెంచారు. My dad is like very unconventional. He's almost a hippie. So and my mom is super conventional, very protective, very like how can you act in films? ఏమైతుంది, ఆర్ యూ ఓకే, డూ యూ వాంట్ టు డూ దిస్, అండ్ ఇట్స్ వెరీ హెక్టిక్. మేబీ మీరు చదువుకొని ఒక జాబ్ చేసుకుని ఒక బిజినెస్ పెట్టుకొని ఒక పెళ్ళి ఒక ఫ్యామిలీ అట్లా చేసుకుంటే బెటర్ కదా అని చెప్పేవారు. Now of course she doesn't say all that, she lets me do my thing, but ఎప్పుడు they let me do my thing, they let me make my own decisions. అందుకే నా డిసిషన్స్ పైన కొంచెం కాన్ఫిడెన్స్ నాకు ఎక్కువ వచ్చింది. అందుకే అక్కడికి వెళ్ళడం ఇక్కడికి వెళ్ళడం, ఇది చేసుకుందాం అది చేసుకుందాం అని అనిపిస్తే నేను ఐ కుడ్ యాక్ట్ ఆన్ ఇట్. సో యా, ఇట్స్ నైస్. ఈ ట్రాన్సిషన్ లో మనం ఇంకోటి చూస్తాం కదా, దట్ చిన్నప్పుడు వెకేషన్ అంటే బయటికి వెళ్ళడం, ఇప్పుడు వెకేషన్ అంటే ఇంటికి వెళ్ళడం. వెన్ డిడ్ యు లాస్ట్ గో? ఎప్పుడు వెళ్ళారు లాస్ట్ ఇంటికి? నేను లాస్ట్ నవంబర్లో వెళ్ళాను. ఓకే, ఇట్స్ బీన్ ఎ వైల్. నైస్. నవంబర్లో వెళ్ళాను. And November for my cousin's wedding I was there for 2 weeks. Okay. Then after that in Jan I was there for my birthday. I met my mom 2-3 days వచ్చేసాను. ఓకే. అండ్ ఇది అంటే ఇప్పుడు మేము కూడా ఇంటికి దూరంగానే ఉంటాం. మా ఇల్లు కాకినాడ అనమాట. సో నేను ఇంటికి వెళ్ళిన తర్వాత మా మమ్మీ అడుగుతారు, ఏం చేయమంటావు, ఏం వండమంటావు అని అడుగుతారు. సో అలా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీకు మీ మమ్మీ చేసే ఆ ఫేవరెట్ డిష్ ఏంటి? లైక్ దట్ ఇంకెవరు బాగా చేయలేరు, మమ్మీయే చేయాలి అంటే, వాట్స్ దట్ డిష్ దట్ యుల్ ఆస్క్ యువర్ మామ్? So in Kerala this is thing called puruk, which is ఒక హోమ్ మేడ్ సార్ట్ ఆఫ్ థింగ్. ఓకే, అందులో వెజ్ అన్ని వెజిటబుల్స్, అందులో రా బనానా వేస్తారు, టాపియోకా వేస్తారు, సో లాట్ ఆఫ్ దీస్ రూట్ వెజిటబుల్స్ అండ్ బీన్స్ అండ్ లెంటిల్స్ అండ్ ఆల్ దట్. సో చిన్నప్పుడు మై డాడ్ వాస్ వెరీ స్ట్రిక్ట్ అబౌట్ అవర్ డయట్. సో we used to only eat healthy food. Chips అనేది we were not allowed chocolate. Okay, so somehow my palate is now adjusted to healthy tasting food. So నాకు కొంచెం bland food ఇస్తే I'm like good. Extra oily. I know guys, I know. I'm also surprised. And that too in Hyderabad it's tough. I have like 2-3 restaurant recommendations where I can eat. చెప్పండి, అవి ఏంటవి? అది యోర్ లైఫ్ క్యాఫే అని ఉంటది, యెల్లో లైఫ్ ఉంటది, కోర్ట్ యార్డ్ ఉంటది, ఇంకా దేర్ ఆర్ ఫ్యూ మోర్. బట్ ఇన్ దోస్ ప్లేసెస్ వాళ్ళు సాలడ్ వేసినా కూడా వైబ్రెంట్ లివింగ్, బట్ దట్స్ అ డిఫరెంట్ థింగ్. బట్ యా, సాసెస్ కొంచెం తక్కువ. నాకు ఆ టేస్ట్ మాల్విక మెన్యూ అన్నట్టు ఉంటది, అన్ని తక్కువ ఉప్పు ఒకటి వేయండి కొంచెం, మిగతా ఏం అవసరం లేదురా. సో అమ్మాయి పురుగు చేసేవాళ్ళు. అండ్ ఇడియప్పం అప్పం అండ్ కడల కర్రీ. మీరు కొచ్చిన్ నుంచా కేరళలో? విచ్ ప్లేస్? అమ్మ ఇస్ ఫ్రమ్ కాటన్, అచ్చన్ ఇస్ ఫ్రమ్ మలపురం ఇస్ నార్దర్న్ కేరళ. నైస్. వెళ్ళేవింటరా ఎప్పుడైనా? వెళ్ళాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా. మలయాళంలో ఒకటే వచ్చు, మలయాళీ ఆడు రెండే వచ్చు. సో అవే అడుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఎవరన్నా ర్యాండమ్ గా కనిపించినా సరే, మా ఇద్దరికి వి యూస్ టు బి అంబివర్ట్స్. నేనైతే అంబివర్ట్ని. మెల్లగా కాంటెంట్ చేసి ఎలా అయిపోయిందంటే, ఇప్పుడు ఎవరన్నా మలయాళీస్ మాట్లాడుకుంటున్నారు అది ఇది అంటే ర్యాండమ్ గా వెళ్ళి మలయాళీ అనంటే నీ అని వాళ్ళు అడుగుతారు, నాట్లో ఎవడే అంట. అయిపోయింది, తర్వాత నాకు రాదు. ఎక్కడైనా ఫిట్ అయిపోతే కాన్వర్సేషన్ లో తెలుగు బ్రో అంటే ఓకే నైస్ బ్రో ఎంజాయ్.
అంటారు అనమాట. సో బట్ మేము కొంచెం మల్లు కల్చర్ కొంచెం చూసాం బికాస్ వి బోత్ స్టడీడ్ ఇన్ బెంగళూరు అండ్ మా కాలేజ్ లో ఎక్కువ మంది ఉండే. చాలా మంది ఉండేవారు. నేను ఏం నేర్చుకున్నా అంటే మలయాళీస్ దగ్గర నుంచి యూనిటీ. Yeah. ఒక క్లాన్ ఇలా ఇలా ఎక్కడున్నో 100 మంది ఉంటే అలా అది కష్టం. అది చాలా బాగుంటది అది వెరీ. అంటే ఇప్పుడు మెస్ లోకి 50 మలయాళీస్ ఒకేసారి వచ్చేవారు. దే యూస్ టు కమ్ ఎట్ వన్స్ 50 మలయాళీస్ అలా. అండ్ ఆల్సో మా కాలేజ్ లో ఎలా ఉండేదంటే థర్డ్ ఇయర్ మలయాళీ అండ్ ఫస్ట్ ఇయర్ మలయాళీ యూస్ టు బికమ్ ఫ్రెండ్స్ ఇన్ 10 days. అంటే ఫస్ట్ వాళ్ళకి ఉండేవి. ఐ డోంట్ నో వాట్ దే యూస్ టు డూ ఇన్ ది క్లోజ్ డోర్స్. బట్ ఆఫ్టర్ 10 days ఎవ్రీవన్ ఆర్ ఫ్రెండ్స్. ఏడా ఏడా ఏం ఆడుకునేవారు. మా కాలేజ్ లో అయితే సీనియర్స్ జూనియర్స్ ని ర్యాగింగ్ చేయడానికి పిలిచేటారు. బట్ ఆ ర్యాగింగ్ సెషన్ అవగానే ఫ్రెండ్స్ అయిపోయారు వాళ్ళు. ఇట్ ఈస్ ఇంటరాక్షన్ సెషన్. ఇట్ ఈస్ ఇంటరాక్ట్. వేర్ ఆర్ యూ ఫ్రమ్ అది క్వశ్చన్ అంతా ర్యాగింగ్ మోడ్ లో ఉంటది. అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్ అయిపోతారు వాళ్ళు. ఎవరు జూనియరో ఎవరు సీనియరో ఏంటో అర్థమయ్యేది కాదు మా కాలేజ్ లో. ప్రేమం వచ్చిన తర్వాత ఓనంకి ఆల్ బ్లాక్ షర్ట్స్, వైట్ లుంగీస్, 50 guys with beard. మాకు కల్చరల్లీ వి డిడ్ంట్ అండర్స్టాండ్ వీళ్ళందరూ ఎందుకు ఇలా వస్తున్నారు. దెన్ పాల్సన్ కేమ్ అండ్ హీ గేవ్ మీ వన్ పెన్ డ్రైవ్. అందులో ఓం శాంతి హోసానా, బెంగళూరు డేస్, అలాగా నేను ఒక మొత్తం అన్ని ఐకానిక్ అన్ని మన ఉస్తాద్ హోటల్ ఇవన్నీ. యు వర్ దేర్ ఇన్ ఉస్తాద్ హోటల్ లో. నేను ఇందాక ఉస్తాద్ హోటల్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిల్మ్స్. నాకు చాలా ఇష్టం ఉస్తాద్ హోటల్. నేను తెలుగు డబ్ యూట్యూబ్ లో చూసా. యూట్యూబ్ లో చూసా. బట్ ఇందాక విక్కీ చదువుతుంటే మీరు ఉన్నారని ఉంది అందులో. సారీ ఐ కుడెంట్ రికగ్నైజ్ యూ. It's like a very small thing. That's my first time on screen. Adi Badilil Aa Vadilil, that song is there. Yeah. So in that they show Tilagan's flashback. So ayana flashback lo ayana cook chesi lechkune like whatever eloped with a bride. That bride is me. మళ్ళీ చూస్తా అయితే ఒకసారి. చాలా అంటే you'll understand. You know what I mean by cringe acting. చూడండి అట్లా నేను అట్లా నేను. కానీ యాక్టర్స్ చాలా సెల్ఫ్ క్రిటికల్ గా ఉంటారు కదా. మీరు క్రింజ్ అంటున్నారు, నాకు నిజంగా అనిపించకపోవచ్చు వెళ్ళి చూస్తే. మేబీ. అండ్ మీరు చూసుకుంటారా మీ సినిమాలు? నేను చూసుకుని మళ్ళీ మళ్ళీ రీవాచ్లు చేస్తారా? చేయరా అసలు? అవ్వదు. ఓకే. ఒక షోరీలు కట్ చేయాలంటే నేను చాలా కష్టపడతాను. నా సీన్స్ నేనే చూడాలా. ఓకే నేను ఎవరైనా ఉన్నారా కొంచెం అని. బట్ యా దట్స్ ది ఓన్లీ టైమ్ ఐ కెన్ వాచ్ మై వెన్ వి డూ డబ్. బట్ యా మీకు ఏమైనా ఎలా ఉన్నాయా? అఫ్రేడ్ ఆఫ్ హైట్స్ ఆర్ అఫ్రేడ్ ఆఫ్ వాటర్ ఆర్ అఫ్రేడ్ ఆఫ్ చీకటి? అఫ్రేడ్ ఆఫ్ చీకటి ఫర్ రియలీ లాంగ్. చాలా నేను హైదరాబాద్ కి మూవ్ అయ్యి అప్పటి వరకు ఐ నీడ్ లిటిల్ బిట్ లైట్ టు స్లీప్. లైక్ ఐ యూజ్డ్ టు కీప్ ద బాత్రూమ్ లైట్ ఓపెన్ అండ్ దెన్ స్లీప్. Okay. But yeah, somehow I grew out of it. You grew out of it. లేకపోతే హారర్ ఫిల్మ్స్ చూస్తారా? బానే లేదు. ఇప్పటికే చూడరా అది? ఈ ఫిల్మ్స్ ఎలాంటి జానర్ ఇష్టపడతారు యాజ్ ఎ వ్యూవర్? యాజ్ ఎ వ్యూవర్ నేను అబ్సల్యూట్లీ కొంచెం డిస్కనెక్టెడ్ సైఫై టైప్స్ చూస్తాను. లేదంటే నేను ఎంజాయ్ చేయను. లైక్ ఐల్ బి లైక్ డ్రామా యా సమ్ టైమ్స్. బట్ నేను ఎక్కువ కాంటెంట్ కన్స్యూమ్ చేయలేను. అండ్ ఐ కాంట్ వాచ్ వెబ్ సిరీస్. ఫన్నీగా ఉంటే కామెడీ ఐ కెన్ వాచ్ ఎనీథింగ్. ఇట్స్ నాట్ కామెడీ దెన్ ఐ ఫీల్ వెరీ అఫెక్టెడ్. కొంచెం సాడ్నెస్ గానీ గోర్ గానీ చూస్తే కొంచెం ఫుల్ డే మూడ్ ఆఫ్ లాగా అనిపిస్తుంది. సో కొంచెం ఫాస్ట్ మేడం చూసెస్ టు డు టాక్సీ వాలా. మీరు చూడండి నేను చూడండి. నేను అదే అక్కడికే వస్తున్నా. యూ హ్యావ్ డన్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రోల్స్ చేస్తూ వచ్చారు. లెట్స్ ఫాస్ట్ ఫార్వర్డ్ అండ్ కమ్ టు బైకర్. నౌ ఇట్స్ అబౌట్ టు రిలీజ్ కదా. బైకర్లో మీది ఎలాంటి రోల్? అది లైక్ హౌస్ రేటిల్ అంటే శర్వాన్ మొత్తం బైక్ల మీద గాల్లోనే ఉన్నారు ఆయన. మీది ఎలా ఉంటుంది? మీరు సో నా క్యారెక్టర్ పేరు అనన్య. షీ ఈస్ లైక్ స్టైలిస్ట్, ఫ్యాషన్ బ్యాక్గ్రౌండ్. ఓకే బట్ అది that is a part of her life. But mostly it's about her relationship with Sharva. Okay. Yeah. మీరు అన్నారు కదా ఆయన బైక్ పైన లైక్ హీస్ ఇన్ ద గాలి అండ్ షీ ఈస్ ఓన్లీ లైక్ పుషింగ్ హిమ్. షీస్ లైక్ డూ మోర్, ఇంకా డూ ఇట్, గో ఫర్ ఇట్, గో ఫర్ ఇట్. ఓకే. యా అంటే నాకు స్పోర్ట్స్ డ్రామాస్ లో యూజువల్లీ మనం ఏ స్పోర్ట్స్ డ్రామాస్ చూసినా సరే ఇట్ ఈస్ మెయిన్లీ ఆన్ ది ప్రొటగనిస్ట్ ఆర్ ప్రొటగనిస్ట్ తో పాటు పక్కన కోచ్ లేకపోతే తన ఫేస్ చేస్తుంది. ఇట్ ఈస్ హిస్ స్టోరీ. కానీ దేర్ ఈస్ ఆల్వేస్ ఏ క్యాటలిస్ట్ ఎట్ హిస్ హోమ్ who does so many things but unnoticed గా she will be there. అంటే ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే మనకి తెలుగులో ప్రైమ్ ఎగ్జాంపుల్ జెర్సీ అనే సినిమా ఉంది. జెర్సీ అనే సినిమా అర్జున్ స్టోరీ.
మనం అర్జున్కి ఎంపతైజ్ అవుతాము, సినిమా కూడా అలాగే చూపిస్తారు, పర్స్పెక్టివ్ అలాగే ఉంటుంది. బట్ ఇప్పుడు ఈవెన్ మా పాడ్కాస్ట్లో కూడా సారా గురించి మాట్లాడుకున్నాం అనమాట. అలాగా ఇప్పుడు అనన్య అనే క్యారెక్టర్ కూడా తనకి చాలా డెప్త్ ఉండొచ్చు. షీ మైట్ హ్యావ్ డన్ అ లాట్ ఆఫ్ సాక్రిఫైసెస్. ఇది కూడా అలాగే ఉంటుందా? లైక్ దేర్ విల్ బి అంటే if you think about it, there are a few tropes. Maybe the the leading lady or whoever the partner of the sportsman is sad and always supportive, sacrificing మీరు అన్నట్టు, లేదా వాళ్ళు చాలా యాంగ్రీగా చెప్పేసి వదులు. సో షీఈ్ సమ్వేర్ ఇన్ బిట్వీన్. ఓకే. ఆమెకి ఏం అనిపిస్తే ఆమె ఎక్స్ప్రెస్ చేసేసి and then they make a decision together throughout the film. So that I thought was a very interesting layering. ఓకే. ఇంకొకటి ఉంది. అగైన్ మీరు చాలా సినిమాలు చేసుకుంటూ వచ్చారు, బట్ ఇందాక యువర్ థింకింగ్ మాళవిక డాన్స్ అన్ని మాంటేజ్లే కనిపిస్తున్నాయి నాకు సాంగ్స్ లో. ఒక డ్యూయెట్ లేదు, డాన్స్ నెంబర్ లేదండి అనుకున్నా. ఒక హుక్ స్టెప్ చేసిన ఎక్కడ కనిపించట్లేదు. బట్ ఫైనల్లీ మొన్న డాన్స్ నెంబర్ ఇందులో వచ్చింది అండ్ చాలా బాగుంది ఆ సాంగ్, బాగుంటుంది, నాకు నచ్చింది. ఎలా ఫైనల్లీ మీలో చిన్నప్పటి నుంచి ఆ డాన్సర్ ఉన్నారు కదా, అది ఇప్పుడు బయటకు వచ్చింది. ఆ రోజు షూట్ రోజు ఎంజాయ్ సేమ్ క్వశ్చన్. ఎంజాయ్మెంట్ కన్నా ఐ థింక్ it's a new thing. Till now I'm acting, doing all that, so I'm great at it. But when you do dancing, it requires a lot of practice in the body, and the more that you do it, the more you know. మనం ఇప్పుడు బయటికి వెళ్ళి పెళ్లిలో డాన్స్ చేసేటట్టు కాదు, అస్సలు కాదు. There's so much focus, there's each cut and where each expression ends, finishes అనేది చాలా నాకు I was like, whoa, చాలా ఉంది ఇది. అండ్ సో దీని ముందు నేను ఒక డాన్స్ సార్ట్ ఆఫ్ నంబర్ చేశాను కన్నడలో. And but this is like the cooler sort of version. Okay. Shekhar Master. అవును. So yeah. You covered all the 4 languages కదా, Tamil you did, Malayalam you did, Kannada you did, Telugu of course. నేను కన్నడవి చూస్తుంటే ర్యాండమ్గా నాకు తెలుసు లైక్ మాల్విక నోస్ మలయాళం బికాస్ షీఈ్ మలయాళీ, తెలుగు మాట్లాడేస్తున్నారు హ్యాపీగా మంచిగా, హిందీ ఇదంతా ఓకే. కన్నడ ప్రమోషన్స్ అప్పుడు కన్నడ ఎంత స్వచ్ఛంగా మాట్లాడారంటే నాకు మైండ్ ఎగిరిపోయింది. కన్నడ కూడా వచ్చా ఏంటి, వాట్స్ ద సీన్. మీరు ఇప్పుడు కన్నడ అర్థమవుతుందా మీకు? కన్నడ అర్థమవుతుంది, ಸ್ವಲ್ಪ ಸ್ವಲ್ಪ ಗೊತ್ತು. ನನಗೂ ಸ್ವಲ್ಪ ಗೊತ್ತು. ನಾನು ಮ್ಯಾನೇಜ್ ಮಾಡ್ತೀನಿ. ಸೇಮ್ అండ్ దెన్ కన్నడ ఫ్రెండ్స్ ని కాల్ చేసి మచ్చా గొత్తిల్ల వాళ్ళు పంపించేసి వాళ్ళ ఆడియో రికార్డింగ్ విని నేను చెప్తాను. బట్ సో లైక్ ఐ సెడ్ ఐ లైక్ టు సే ఇట్ కరెక్ట్లీ ఇన్ దట్ లాంగ్వేజ్. కొంచెం వాళ్ళు వింటున్నప్పుడు కూడా they should feel like, oh, this we know her, she's so familiar. And అక్కడికి వెళ్ళి ఇంగ్లీష్ మాట్లాడుకుంటే ఇంగ్లీష్ మూవీ కాదు కదా మనం తీసేది. హైదరాబాద్లో ఇన్ని ఇయర్స్ ఉన్నారు కదా, మేము బెంగళూరులో ఉన్నప్పుడు అంటే ఇది ఒకటి ఉంటుంది లైక్ బెంగళూరు వెదర్ బాగుంటది, బెంగళూరు వైబ్ బాగుంటది అని చెప్పి కొంతమందికి ఉంటది పర్సనల్లీ. మీకు ఏదనిపించింది లైక్ బెంగళూరులో ఉన్న కొన్ని రోజులు? డిడ్ యూ ఎంజాయ్ బెంగళూరు? ఐ ఎంజాయ్డ్ బెంగళూరు. అండ్ మీరు చెప్పినట్టు మలయాళీస్ అందరూ కేరళ తర్వాత బెంగళూరుకి వెళ్తారు. సో నాకు కొన్ని ఫ్రెండ్స్ కూడా అక్కడ ఉన్నారు. సో నేను I mean we were shooting till late, but whenever I could I would meet them. And the 4 o'clock showers అనేది ఒకటి ఉంటది బెంగళూరులో. And so 4 to 5:30 ఎప్పుడు we were indoors, we were shooting indoors or waiting for the rain to go. It would break and like backup అవుతుందా, చాలా ఉంది ట్రాఫిక్, మేబీ ఐ కెన్ స్కిప్ ఇట్. సో బెంగళూరు ట్రాఫిక్ లిటిల్ బిట్. అప్పుడు నేను హైదరాబాద్ మిస్ అయ్యాను. మనం ఇక్కడే షూట్ చేసి అక్కడే వెళ్ళిపోయి. మీకు మీ పేరెంట్స్ కానీ లైక్ మీరు ఒక సినిమా ఒప్పుకున్నారు అనుకుందాం ఫర్ సపోజ్, మీకు ఆ సినిమా నచ్చింది, ఒప్పుకున్నారు, మిమ్మల్ని ఆ స్టోరీ భలే ఎక్సైట్ చేసింది అసలు. హూ విల్ బి దోస్ ఫస్ట్ పీపుల్ దట్ యు విల్ షేర్ ఇట్ విత్, నేను ఇదేదో ఎక్సైటింగ్ ఉంది అని? అది ఉండదా మీకు అసలు ఎక్సైట్మెంట్? ఉంటుంది నాకు డెఫినెట్లీ. there are some friends who I'll call. Obviously my managers, my agents will first receive my excitement. ఆ తర్వాత I think I'll call my dad. ఆయన ఇప్పుడు ఎట్లా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ he used to make all those decisions for me back then. ఇప్పుడు I don't tell him before I'm doing committing. I'll be like, I'm shooting here for this film. ఇది జరుగుతుంది, అది జరుగుతుంది అని. బట్ ఆయన అప్ టు డేట్ ఉన్నారు, అప్ టు డేట్. నేను ఇది రిలీజ్ పుష్ అయింది కదా, ఇది ఇప్పుడు ప్రీ రిలీజ్ అవ్వాలి కదా అని అట్లా. హీ నోస్ ఎవ్రీథింగ్ అబౌట్ మై థింగ్. సో ఐ థింక్ వెన్ ఐ గెట్ అ బిగ్ సంథింగ్ విచ్ ఐ రియలీ వాంటెడ్, ఐ టెల్ హిమ్ ఫస్ట్. I wanted to ask you this also. మీరు సింగిల్ చైల్డ్? Do you have I have a younger brother. You have a younger brother, okay.
సిబ్లింగ్స్తో మనం కలిసి ఉంటేనే అది ఆ బాండ్ అదంతా చాలా నర్చర్ అవుతుంది, మనం కలిసి ఎదగాలనుకుంటాం. Yeah. బట్ మోస్ట్ ఆఫ్ ది టైమ్ ఈవెన్ ఇన్ యువర్ టీన్స్ ఆల్సో యువర్ అవే ఫ్రమ్ Away హోమ్ from కదా. home, yeah. సో మీకు మీ బ్రదర్ కి ఇప్పుడు బాండ్ ఎలా ఉంటది? హౌ మెనీ ఇయర్స్ ఈజీ యంగర్ టు He's యూ? 6.5 years younger than me. Oh. Yeah. Mm-hmm. So, and మీరు ఎప్పుడైనా కలిస్తే he looks just like me, like a boy version of Okay, me, much okay. taller, ఓకే more introverted. ఓకే. But I'm really close to him somehow. ఓ నైస్. And over time, I think, of course, ఒక elder sister, motherly role వచ్చేస్తుంది. Guarantee. There's- So I'm quite enjoying it, my Oh. trial at Acha. at being a mother. నేను Yeah, వాడిపైన yeah. ట్రై చేసి అమ్మా నువ్వే చెప్పావు నువ్వే. So everything that I went through when I was like 20, 19, I can see him go through now. Acha. So like I'm able to help him and I feel really useful in that way. Nice. వింటాడు. ఓహో. అవునా? Yeah, maybe if I was growing up with him, he wouldn't have listened to me that Okay, much. okay. అంత సీరియస్ గా తీసుకోరేమో. నైస్. But yeah, it's nice. ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు ఆయన? బెంగళూరులో బెంగళూరులోనా? కాల్ చేసి పాకెట్ మనీ అడగలేదు ఇవి ఏమైనా ఉంటాయి? మంచిగా ఉంటాయి అసలు. అడగడమా? సో మీరేంటి డైరెక్ట్ ఏం అడగకుండా ఇచ్చేస్తారు, లేకపోతే ఎందుకు, ఏం చేస్తున్నావు, ఎక్కడ నా ఉన్నావు? నా అంటే డిపెండ్స్ ఫ్రీక్వెన్సీ. Okay, సమ్టైమ్స్ okay. ఇఫ్ ఈస్ ఆస్కింగ్ టూ మచ్ దెన్ ఐమ్ లైక్ వాట్ ఈస్ ఇట్ ఫర్. Yeah. లేదంటే సమ్టైమ్స్ లైక్ అయ్యో ఈ రోజు టుడే ఐ డోంట్ హావ్ బ్రేక్ఫాస్ట్ అండ్ థింగ్స్ ఐ ఫీల్ సో బ్యాడ్. ఐమ్ లైక్ నేను పంపించాల్సింది పంపలేదు అని పంపించేస్తా. ఓకే, క్రేజీ. నాకు జస్ట్ బేసిక్, వెరీ బేసిక్ నూబ్ క్వశ్చన్ ఇది. అసలు ఫిలాసఫీలో ఏం నేర్పిస్తారు, ఏముంటాయి? సో ఫిలాసఫీలో ఇప్పుడు అకాడమిక్ గా మనం ఫిలాసఫీ చదువుకుంటే వాళ్ళు మనం క్వశ్చన్ ఎట్లా ఫ్రేమ్ చేయాలి అనేది ఉంటుంది. ఇప్పుడు ఫిలాసఫీ ఆఫ్ సైన్స్ అంటే ఆ సైన్స్ థియరీస్ అట్లా ఎందుకు ఉన్నాయి, అట్లానే ఉండాలా, ఒక ఎథిక్స్ ఎలిమెంట్ వస్తుంది, లేదా మెటఫిజిక్స్ ఎలిమెంట్, రిలీజన్ అండ్ సైన్స్ అట్లాంటివి కొన్ని చాలా ఉంటాయి. వైడ్. చాలా వైడ్. సో దాంట్లో మనం ఒక చిన్న ఒక పేపర్ రాయాలంటే వెరీ వెరీ స్లివర్ ఆఫ్ అ క్వశ్చన్ యూ హావ్ టు ఫైండ్ విత్ ఇన్ అ థియరీ, దెన్ డూ రీసెర్చ్, దెన్ రైట్. అండ్ దాని ఒక ఆన్సర్ లేదు, ఆన్సరే లేదు. యూ జస్ట్ హావ్ టు ప్రూవ్, యూ హావ్ టు యూజ్ లాజిక్. సో అందులో లాజిక్ యూజ్ చేయడం నాకు చాలా ఇష్టం, ఆ ఆర్గ్యుమెంట్ కానీ. ఓకే, ఇంట్రెస్టింగ్. ఇప్పుడు మీరు లైక్ మీకు ఒక ఐడియా ఉంది, మీరు ఇప్పుడు ఈ ఫిలాసఫీ మెయిన్లీ ఆంథ్రోపాలజీ చదువుకుంటే కూడా ఇట్స్ అబౌట్ హ్యూమన్స్. సో మనం ఇంత చదువుకున్నప్పుడు మనకు ఒక కన్సైన్స్ కానీ ఇదంతా డెవలప్ అవుతుంది, ఇదంతా ఓకే. బట్ వెన్ యు ఆర్ లిజనింగ్ టు స్టోరీస్, స్క్రిప్ట్స్ దట్ ఆర్ కమింగ్ టు యూ, ఆ డెసిషన్ అనేది మన ఆబ్వియస్లీ మనకి ఇది నచ్చుతుంది, నచ్చదు అంటే ఏంటి, మనం చూసిన లైఫ్ కూడా చాలా ఇది ఉంటుంది, కొంచెం ఉంటుంది కదా. సో ఎలా డెసిషన్స్ తీసుకునేవారు దట్ లైక్ ఇప్పుడు ఇది చేసా, ఒక వెరీ కామ్ క్లాసీ ఫిలిం చేశా కాబట్టి ఇప్పుడు ఇలాంటి చేద్దాం, అలాగేమన్నా ఉండేదా? లేకపోతే అలాగేం కాదు, వచ్చిన ఫిలిమ్స్ని అలా ఒక్కొక్కటి అన్నట్టు తీసుకున్న డెసిషన్స్? యాక్చువల్లీ నా అప్పుడుది పర్సనాలిటీని బట్టి నేను తీసుకునే డెసిషన్ అది. సో అప్పుడు నాకు నచ్చింది అది కాబట్టి అప్పుడు నేను అది ఓకే చెప్పేసి I did those films. And like that's also how I understood myself. And because I started acting very early on, I thought of myself as like very serious very early on, and I liked that. Chala atla. But yeah, I like that about myself. నాకు మీ ఫిలిమ్స్ లో ఎవడే తర్వాత కళ్యాణ్ వైభోగమే అదే చాలా చెప్దాం ఇష్టం. అనుకున్నా. ఇట్స్ వెరీ వెరీ గుడ్ ఫిలిం. సో మీరు ఇందాక అన్నారు కదా నాకు ఆ టైంలో నాకు నచ్చిన ఫిలిమ్స్ నేను చేసుకుంటూ వెళ్తాను. అండ్ యాక్టర్స్ దాంట్లో ఇఫ్ ఐఎమ్ కరెక్ట్ మన చేతిలో అంతా ఉండదు. వాట్ కమ్స్ టు అస్ వీ నీడ్ టు పిక్. నాకు కళ్యాణ వైభోగమే నాకు నందిని రెడ్డి గారి సినిమాలు చాలా ఇష్టం. సమ్ హౌ షీ పిక్స్ సమ్ పాయింట్స్, అన్టచ్డ్ పాయింట్స్ తీసుకుంటారు. క్యూట్ ఫిల్మ్. ద కాన్సెప్ట్ ఇట్ సెల్ఫ్ ఈస్ గుడ్ బికాస్ చాలా మంది కెన్ రిలేట్, టిల్ టుడే దే కెన్ రిలేట్. పెళ్లి చూపులకి వెళ్తారు విత్ ఫ్యామిలీ ఫోర్స్, అక్కడ ఏం చేయాలి తెలీదు, వాళ్ళు ఏదో పని చేస్తారు, దాని నుంచి ఏమవుద్ది. మంచి భలే ఫిల్మ్ అది. అండ్ అప్పట్లో అండ్ అబౌట్ కళ్యాణ వైభోగమే ఇఫ్ యూ గో బ్యాక్ అండ్ థింక్, డూ యూ ఫీల్ లైక్ అంటే నాకు ఆ ఆపర్చునిటీ రావడం అప్పట్లో లక్కీ అని ఫీల్ అవుతారా, లేకపోతే మీరు అప్పుడు వేరే ఫిల్మ్స్ కూడా నో చెప్పే ఉంటారు, అలాంటిది ఏమైనా మళ్ళీ థింక్ అయ్యి నేను అది చేసి ఉంటే అలా వెళ్తున్నా లైఫ్, ఇలా థాట్స్ ఉంటాయా? థాట్స్ ఉంటాయి బట్ ఐ నో దట్ ఐ సెడ్ నో బికాస్ ఐ కుడెంట్ డూ ఇట్ అట్ దట్ పాయింట్. అప్పుడు నాకు ఆ మెచ్యూరిటీ కానీ ఆ స్ట్రెస్ ఒక యాజ్ యూ లైక్ go through life you realize you can take, a stress tolerance increase అవుతుంది కదా. అప్పుడు నాకు I couldn't do it. Like I got offered
films with some really big stars, right? But I don't think I was ready for it then. And naturally also I was very scared by it and I wanted to do other things, so I said no. So sometimes I think, oh Akkala, if I could have done this and that, and but I wouldn't have survived. Like yeah something else would have happened. I wouldn't. Yeah. So, but I'm glad I didn't put that pressure on myself. And I'm actually very lucky. Looking back with Yavade, with Kalyana, Vaibhogame, I can't believe the people I met. They're still a part of my journey. When Nandini call cheste, she has only nice things to say about me and give me like inside scoop of, okay, do this, maybe do that. This is happening there. And chala open ga, you know, and those relationships are built even with Shaurya, right? We were friends because we met so long ago. ఎగ్జాక్ట్లీ. Yeah. యూవీ వాళ్ళు ఏమన్నా సినిమాలు చేస్తే ఎందుకో తెలియదు కానీ పిచ్చ క్వాలిటీ ఉంటది ఇన్ ది ఫ్రేమ్స్ అండ్ ఇంకొకటి యాక్టర్స్ చాలా బాగుంటారు అసలు. యా అంటే లైక్ అదే క్వాలిటీ భలే కనిపిస్తుంది. మేబీ అది ఎందుకో ఆ డ్రెస్సింగ్ కలర్స్ ఏమో నాకు ఎందుకో తెలియదు కానీ నాకు ముందు స్టార్టింగ్ కూడా యూవీ స్టార్టింగ్ రాన్ రాజా రన్, మిర్చి, జిల్ ఇలాంటి కన్నడ నుంచి ఇప్పుడు నువ్వు చెప్పిన 3 films లో సారీ టు కట్ యు ఆఫ్, మిర్చి ప్రభాస్ అన్న బెస్ట్ లుక్స్ అంటారు, రాజా రన్ శర్వాన్ బెస్ట్ లుక్స్ అంటారు, జిల్ గోపిచంద్ బెస్ట్ లుక్స్ అంటారు. సో దేర్ యూస్ టు బి దిస్ థింగ్. అండ్ కమింగ్ టు ఇప్పుడు రన్ రాజా రన్ వాజ్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 2014 లో యూవీతో శర్వాన్ చేసిన సినిమా. అండ్ ఇప్పుడు బైకర్ హీస్ డూయింగ్ ఇది కూడా వెన్ వి సీ వాట్ ఎవర్ ఆల్ ది గ్లిమ్సెస్ ఆర్ ద కాంటెంట్ దట్ వి సీ టిల్ నౌ వెరీ క్లాసీ. అండ్ ఆ బట్టలు కూడా భలే ఉంటాయి, కాస్ట్యూమ్స్, ద లుక్ ఆఫ్ ద ఫిలిం ఈస్ వెరీ క్లాసీ. అసలు మీకు చేస్తున్నప్పుడు మీరు చాలా ముందు సినిమాలు చేశారు కదా, మీరు చూసుకున్నప్పుడు కూడా మీకు ఏమన్నా ఇలా అనిపించిందా ఇదేంటి కొంచెం అంటే దే టేక్ దర్ టైమ్. ఒక డెసిషన్ తీసుకున్నాక ఓకే నెక్స్ట్ డే షూట్ అనేది ఓకే లెట్స్ జస్ట్ గో అని కాకుండా ఫుల్ మనం లుక్ టెస్ట్ చేసేసి వి డిడ్ సో మెనీ లుక్ టెస్ట్ ఫర్ అనన్య. రీప్రొడక్షన్ గట్టిగా ఉంటుంది అనుకుంటా. అండ్ it's a good part of the film and the directors that they pick వాళ్ళు కూడా ఇప్పుడు Abhi is so like into his craft that he doesn't care about anything else that's happening around him. అది పాలిటిక్స్ కానీ ఇందులో ఇన్వాల్వ్ అవ్వడం అందులో he's like no just film, let's get movie done. దానికోసం నేను he says also okay this is not happening, you call me only, don't call them, you call me, like I'll only talk to them అని. సో అన్ని ప్రతి చిన్న డిసిషన్స్ లో ఆయన ఇన్వాల్వ్ అయ్యి అండ్ అట్లాంటి పీపుల్ ని you know for UV Creations to bring it together. Even for my character there were several screen tests done. Wow. And then they decided that you know Sharva and Malvika they look good together for this film and this is how it should be. And our intention I think is always pure that way. Like they want it to be a good product. It's not just about business and turnover. It's like okay at the end of the day something we're proud of. Oh yeah. Like we're talking about the films after so many years. Yes. Best looks. Yes. Sharva's looking killer in this film. Crazy ఉన్నాడు అసలు. అదే కదా. అండ్ శర్వాన్ చాలా సినిమాలు చేశారు యూవీతో, అండ్ ప్రతి సినిమాలో బాగుంటాడు. Yes. అంటే బాగోవడం ఇన్ ద సెన్స్ అన్ని సినిమాల్లో బాగుంటారు. నేను అనేది ఏంటంటే ఒక లుక్ అనేది ఒక కొంచెం గుర్తుంటాయి మనకి. యా ఎగ్జాక్ట్లీ. మహానుభావుడు యూవీ అంటే ఐఎమ్ నాట్ రాంగ్. యా యా మనం ఇప్పుడు కొంచెం వెనక్కి వెళ్దాం. మీరు ఇందాక ఫ్రాన్సిస్ డేస్కి వెళ్దాం. అప్పుడు మీకు హైదరాబాద్లో థియేటర్లు తెలిసి ఉండవు. సో మీరు ఫస్ట్ వెళ్ళిన థియేటర్ గుర్తుందా హైదరాబాద్లో? ఫస్ట్ వెళ్ళిన థియేటర్ అవునా? అడుగుదాం అనుకుంటున్నా నెక్స్ట్. నేను మిమ్మల్ని ఇప్పుడు ఒక చాలా ఇంటలెక్చువల్ క్వశ్చన్ అడుగుతాను. ఫిలాసఫీ ఫెరోషియస్ అన్ని కలిపి ఓకే మీరు వెళ్ళిపోద్దు క్వశ్చన్ అడిగాక బయటికి. ఓకే నువ్వు ఆ క్వశ్చన్ అడిగి ఇది చెప్పిన తర్వాత నువ్వు కాంటెక్స్ట్ ఓకే. ఇప్పుడు మీరు బైకర్ సినిమా చేస్తున్నారు కదా, మీకు బైక్ నడపడం వచ్చా? అదే కదా నువ్వు అడగాలనుకున్నది ఇదే కదా. దానికి మళ్ళీ ఇంటలెక్చువల్ క్వశ్చన్. ఓకే సారీ బట్ not right now. Not right. Maybe by the end of the promotion. నేర్చుకోవాలని ఉంటుందా మీకు? అంటే లైక్ వస్తే నేను చెప్పినట్టు లైక్ వన్స్ దట్ కీడా కమ్స్ ఇన్ మేబీ. ఓహో మనకి ఏదన్నా రావాలి ఇలా. మీకు ఇంకా ఉందా టిల్ నో లైక్ నాకు కొత్త నేర్చుకోవాలంటే సడన్ గా వన్ డే యు డిసైడ్? యా అట్లానే ఉంది. ఇప్పుడు ఏముంది ఇప్పుడు అలాగే ఏమన్నా ఇంకా నేర్చుకోలేదు కానీ నేర్చుకోవాలని ఉంది ఇప్పుడు సిల్వర్ క్లే అని ఒకటి ఉంటుంది. ఓకే దాంతో జ్యువెలరీ చేద్దాం. క్లే లాగా ఉంటది. ఓకే just 5% clay, rest is silver. Okay. So you mold it, you make everything, then you use one torch and then you burn it. And all the clay particles have melted away, only silver remains. Okay.
జ్యువెలరీ మేకింగ్. ఏవేవో నేర్చుకుంటున్నాను, ఏదో గిట్లు వెళ్ళి అంటున్నారు, సిల్వర్ క్లే అంటున్నారు. అంటే దీస్ ఆర్ నాట్ నార్మల్ లైక్ వెరీ నీష్. Call me to a podcast calling me abnormal. స్పెషల్ ఇస్ ద రైట్ వర్డ్. స్పెషల్. Special, got it. Politically correct, okay. Parలేదు. అసలు మా ఇంటెన్షన్ అది కాదండి బాబు. I'm kidding, guys. అంటే మీరు సిల్వర్ దాంట్లోకి ఎందుకు వచ్చారు? రేట్లు పెరిగినాయనా లేకపోతే సిల్వర్ క్లే మేకింగ్ అన్నారు కదా, రేట్స్ సిల్వర్ రేట్స్ పెరిగినాయి కదా, దాని వల్ల కొంచెం బిజినెస్ లా కూడా మనం బిజినెస్ అని ఏమన్నా ఫిక్స్ అయ్యారా? లేదు, మీరు ఉన్నారు కదా నాకు టు రిమైండ్ మీ ఆఫ్ మై బిజినెస్. బట్ నో యాక్చువల్లీ ఒక క్లేతో ఐ మేడ్ దిస్ రింగ్ అనుకోండి, బట్ ఇట్స్ ఇన్ దట్ వైట్ క్లే కలర్. ఆ తర్వాత there's a special blow torch that I used to burn all the clay particles away. ఇంట్రెస్టింగ్. కొంచెం కాస్ట్లీ హాబీ, బట్ అంటే ఇప్పుడు కాస్ట్లీ బట్ ఇన్వెస్ట్మెంట్ కూడా ఓకే. ఇందాక బిజినెస్ అంటున్నాం కదా, ఇప్పుడు సెలబ్రిటీస్ కి దేర్ ఇస్ దిస్ థింగ్ కాల్డ్ బిజినెస్ కూడా చేద్దాం. ఏమన్నా అలా ఏమన్నా వస్తుంది స్లోగా, బట్ చిన్న లీక్ అవుట్ సోర్స్ చేద్దామేమో అనుకుంటున్నా. ఇది పుట్టాలి ఫస్ట్, కీడా పుట్టి బిజినెస్ తెలిసిన వాళ్ళని లైఫ్ లోకి తీసుకొచ్చి. అంటే మనకి అన్ని అవుట్ సోర్సింగ్, ఫుడ్ కి ఒకళ్ళు, సినిమాకి ఒకళ్ళు, అలాగా ఇప్పుడు బిజినెస్. అరే ఫ్రెండ్ చెప్పురా, అరే మాల్విక గుర్తున్నానా, మనకు బిజినెస్ ఐడియా ఏమన్నా ఐడియా నేను ఇస్తా. నువ్వు ఐఎంలో ఎంబీఏ చేసావు కదా, సో అట్లనే ఉంటాయి నా ప్లాన్. అది మనం నెక్స్ట్ టైం కలిసినప్పటికి ఫుల్ మాల్విక విల్ ఓపెన్ ఏ సిల్వర్ జ్యువెలరీ స్టోర్ ఆర్ వర్టికల్ అండ్ షీల్స్ హ్యాండ్ మేడ్ బై మాల్విక అని ఒక సెక్షన్ ఉంటుంది. ఎక్స్ట్రా డబ్బులు. సూపర్. మీరే అవ్వాలేమో మా బిజినెస్ పార్ట్నర్స్. నేను బై ద వే ఎంబీఏ చేసే అలా కనిపించను కానీ ఖాళీగా ఉన్నాం. అంటే నాకు తెలిసి మీరు ఖాళీగా ఉండేలా లేరని. ఖాళీగా ఉన్నాం, ఏం చేయాలనుకుంటాం? ఖాళీగా ఉంటే ఫుడ్ ఆర్ ఫుడ్. నేను కూడా అంతే, ఖాళీగా ఫుడ్ మైల్డ్ ఫుడ్ లేకపోతే కొంచెం కొత్తగా ట్రై చేద్దాం. అంటే నాకు జంక్ ఫుడ్ అంటే ఇష్టం, నాకు బ్రెడ్ అవన్నీ చాలా ఇష్టం, శాండ్విచ్ అవన్నీ. బట్ ఎక్కువ బ్రెడ్ శాండ్విచ్ మీరు జంక్ ఫుడ్ అంటారా? కాదా? ఓ మీన్ వైల్ మీ విత్ బజ్జీలు, నూడిల్స్ ఎట్సెట్రా ఎట్సెట్రా, ఇంతమంది ఫ్రైడ్ చికెన్. మీరు ఇంకా చెప్పండి. మీరు సారీ టు కట్ యు ఆఫ్. శాండ్విచ్, బ్రెడ్, యు ఆర్ టెల్లింగ్ సంథింగ్. హెల్తీ ఫుడ్ అనుకుంటున్నా రోజు అదే కదా. చెప్పండి సారీ. అయిపోయింది, ఆగిపోయింది. నన్ను చెప్పనిస్తే చెప్తారు కదా. ఓకే చెప్పండి, పర్లేదు, నో జడ్జ్మెంట్. తింటాను. నాకు డెజర్ట్ కూడా ఇష్టం. నాకు చాక్లెట్, నో షుగర్, నో జాగరీ. ప్రాపర్ చాక్లెట్, ప్రాపర్ అదొక్కటే. ఇంకా ఏం తింటారు? లైక్ ఐస్ క్రీమ్, పేస్ట్రీస్. ఐస్ క్రీమ్ లిటిల్ బిట్, బట్ చాక్లెట్ అంటే ఇక్కడ హైదరాబాద్ లో ఎక్కడైనా? హైదరాబాద్ మనం చాక్లెట్ ఫర్ ఎగ్జాంపుల్ యు ఆర్ మీటింగ్ అ డైరెక్టర్ అనుకుందాం, హీ వాంట్స్ టు నరేట్ ఎ స్టోరీ, మీరు ఒక కెఫేలో కూర్చున్నారు అనుకుందాం, అప్పుడు ఎలా ఉంటుంది? అప్పుడు నేను కాఫీ ఆర్డర్ చేస్తాను, అంతే కదా. అవసరం లేదు నరేషన్ అప్పుడు. జస్ట్ హావ్ కాఫీ ఆర్ మాచా ఆర్ సంథింగ్ లైక్ దట్. మీకు మాచా ఇష్టమా? మీకు నచ్చదు కదా? ఓకే, మాచా ఇస్ ఓకే. ఐ నెవర్ ట్రైడ్. మరీ పచ్చగా ఉంది. అదే ఇట్స్ వెరీ గ్రీన్. ఇట్స్ అక్వైర్డ్ టేస్ట్, అంత పెద్దగా ఏం లేదు. మనం జపాన్ లో లేం కదా, సో ఇట్స్ ఓకే, వి డోంట్ హావ్ టు లైక్ మాచా. అమ్మో, నేను అలాగే మాచా సూపర్ ఉంటుంది, ఎంజాయింగ్ మై మాచా, మీ ఇన్ మై మాచా ఎరా, ఇవన్నీ చూసి ఫోమా ఫీల్ అయ్యి వెళ్ళి మాచా ఆర్డర్ చేశా. నేను చెప్పడం కూడా మాచా టేస్ట్ తెలిసేది తీసుకురా అంటే, ఐ వెంట్ టు ట్రూ బ్లాక్ ఎక్కడ వెళ్తే నేను తాగితే అది నార్మల్ వెనీలా లాగే అనిపించింది. ఐ వాంట్ టు టేస్ట్ మాచా అని ఐ ఆర్డర్డ్, కలిపా, తాగా, అయిపోయింది, గాన్, మై డే వాజ్ గాన్. ఇంట్రా ఇది ఇలా ఉంది అని ఐ ఫెల్ట్ అనమాట. బట్ మీన్ వైల్ ఇన్ ది ఇంటర్నెట్ ఎవ్రీ వన్ ఈజ్ లైక్ మాచా. వావ్, ఐ డిడ్ంట్ ఫెల్ ఫర్ ఇట్. నేను తాగలేదు. నాకు ఏమో మేబీ వన్ డే ఐ విల్. నో, డోంట్ హావ్ టు. వెరీ వెరీ అవాయిడబుల్. యా, ఇది కూడా వి స్టే టుగెదర్, మేమిద్దరమే ఉంటాం. అప్పుడప్పుడు మామ్ విల్ కమ్, షీల్ గో, లైక్ షీ కమ్స్ ఫ్రమ్ హోమ్ టౌన్, కొన్ని రోజులు ఉండి వెళ్ళిపోతూ ఉంటారు.
ఒకసారి సంథింగ్ హ్యాపెండ్. నాకు ఆఫీస్‌లో చిన్న ఇంక్రిమెంట్ వచ్చింది కదా! అరే! ఐయామ్ గోయింగ్ టు ట్రీట్ యూ టుడే అంటే, ఇంటి దగ్గర ఒక పేరు మర్చిపోయా. వద్దులే పేరొద్దు. మర్చిపోయాను ఆఫ్ సో కోర్స్. వన్ వెరీ హెల్తీ ప్లేస్‌కెళ్ళాం. హెల్తీ కెఫేకి. ఆ! వెళ్ళిన తర్వాత దట్ వాజ్ అవర్ ఫస్ట్ టైమ్. అంటే అలాంటి ప్లేస్ ఉంటదని తెలీదు. బావుంది. యాంబియన్స్ బావుంది. ఫుల్ ట్రీస్, సరే. గ్రీనరీ అని చెప్పి మెన్యూ తీసుకున్నాడు. చూస్తున్నాడు. అన్నీ దే ఆర్ ఆల్ హెల్తీ ఆప్షన్స్. ఎక్సలెంట్‌లీ హెల్తీ ఆప్షన్స్. వీడికేం నచ్చట్లే. దెన్ హీ వాజ్ లైక్ పిజ్జా అయితే ఉంటది. ఆర్ ఫ్రైస్ అయితే ఉంటాయి. ఎక్కడన్నా ఉంటాయి కదా! కెఫేలో ఫ్రైస్ లేకుండా ఎందుకుంటాయి? ద గై హూ టేక్స్ ది ఆర్డర్ హీ కేమ్. ఈజ్ లైక్ భయ్యా డూ యూ హ్యావ్ పిజ్జా? ఐ డోంట్ సీ ఇట్ ఇన్ దిస్ అంటే, సార్ దిస్ ఈజ్ ఎ హెల్తీ కెఫే అన్నాడు. తర్వాత ఫ్రైస్. For the first time I couldn't order anything and I left. ఓ మై I గాడ్. couldn't order anything. నాకు తెలుసా ఈ కెఫే? లేదు, తీసేశారు. తీసేసారా? ఇప్పుడు అక్కడ హైదరాబాద్ మంచి సెట్ టిఫిన్ ప్లేస్ వచ్చింది. మంచి టిఫిన్ ప్లేస్. ఇప్పుడు అక్కడికి వెళ్ళి పునుగులు తింటాం. అదే సేమ్ ప్లేస్. అదే Same place. ఎక్కడి నుంచి అయితే గంటేసాడు అక్కడికి వెళ్ళి పునుగులు తింటాం. రిడమ్షన్. క్రేజీ. ఓ మై గాడ్. అండ్ యా. మీరు ఈ వెబ్ సిరీస్లు అవి చూస్తారా ఎక్కువ? లిటిల్ బిట్. ఓకే. చెప్పండి కొన్ని. మీ ఫేవరెట్ ఆఫ్ ఆల్ టైమ్. ఫేవరెట్ ఆఫ్ ఆల్ టైమ్స్ నాకు శాండ్ మ్యాన్ ఇష్టం ఆన్ నెట్ఫ్లిక్స్. ఓకే. అది కొంచెం ఫ్యాంటసీ అవునా? టైప్ లో ఉంటది. Okay. నాకు ఇష్టం. నేను యానిమే కొంచెం అవునా? నైస్. చెప్పండి, చాలా మంది మన subscribers ఫ్యాన్స్ మామూలుగా ఉండరు. క్రంచీ రోల్. కామెంట్ పెట్టండి రా కింద. అరే క్రంచీ రోల్ నాకు కూడా తెలియదు ఏంటో. చెప్పండి. అది యానిమే కాదు, సైట్. క్రంచీ రోల్ చూస్తా. తెలియనప్పుడు మనకు అవసరమా? అదే కదా. సైలెంట్ గా ఉండొచ్చుగా. చెప్పండి. సో యానిమేలో నేను కొంచెం గోర్ వైలెన్స్ అని చూడొచ్చు. ఐ కెన్ Because వాచ్ that's టోక్యో not గోల్. real. దట్స్ నాట్ రియల్. Yeah. హారర్, యానిమే హారర్ ఫుల్లీ. అవునా? సూపర్. దట్ ఈస్ హౌ ఐ ఫీడ్. ఓకే. సో అండ్ ఏంటి మీ ఫేవరెట్ యానిమే ఏంటి? సైలెంట్ వాయిస్ ఇస్ నైస్, బట్ ఐ థింక్ Okay. ఎవ్రీబడి సీన్ దట్ ఆన్ నెట్ఫ్లిక్స్. నెట్ఫ్లిక్స్ లో ఉన్న చాలా యానిమే థింగ్స్. ఓకే. అండ్ దేర్ ఇస్ వన్ అబౌట్ టైమ్ ట్రావెల్. ఓ ఇట్స్ రియలీ నైస్. అటాక్ ఆన్ టైటన్స్ అవన్నీ నాకు ఐ కుడెంట్ వాచ్ దట్. అచ్చా, ఓకే. సిట్కామ్స్ అవి చూస్తారా? నాకు మోడర్న్ ఫ్యామిలీ చాలా. అవునా? ఓకే. ఐ రీసెంట్లీ స్టార్టెడ్. ఇట్స్ రియలీ ఫన్నీ, వెరీ కంఫర్టింగ్. ఒక స్ట్రెస్ఫుల్ డే తర్వాత నేను మోడర్న్ ఫ్యామిలీ ఎపిసోడ్ చూస్తే ఎవ్రీథింగ్ విల్ బి ఓకే అని అనిపిస్తుంది. వాళ్ళ లైఫ్ అంతా మెస్గా ఉంది. ఎండ్ ది ఎపిసోడ్ ఎవ్రీథింగ్ బికమ్స్ ఫైన్. సో లైక్ ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్. నైస్. అండ్ స్ట్రేంజర్ థింగ్స్, గేమ్ ఆఫ్ థ్రోన్స్. స్ట్రేంజర్ థింగ్స్ ఫస్ట్ సీజన్ ఐ వాచ్డ్. ఆ తర్వాత నేను చూడలేదు. ఓకే. గేమ్ ఆఫ్ థ్రోన్స్ అండ్ ఎవరు అందరు గేమ్ ఆఫ్ థ్రోన్స్ అంటే నేను ఇవి నాట్ అదే అనుకున్నా. సేమ్. అందరూ ఎక్కడ ఉంటారు, నేను అక్కడ ఉంటాను. అదే కదా. నైస్. క్రేజీ. బ్రేకింగ్ బ్యాడ్ చూసారా? లేదు. లేదా? దట్ ఈస్ ఆల్సో గుడ్. మేము యూజువల్లీ ఏం చేస్తామంటే వి సర్చ్ ఫర్ కాంటెంట్ టు వాచ్ వెన్ వీఆర్ ఫ్రీ. ఓకే. బట్ యు ఆర్ స్పెషల్ ఇన్ ఎ వే వేర్ యు విల్ సర్చ్ ఫర్ న్యూ థింగ్స్ టు డూ. బట్ దట్ ఈస్ ఓల్డ్ స్కూల్. మన చిన్నప్పుడు అంతే కదా. చిన్నప్పుడు వి యూస్ టు డూ లాట్ ఆఫ్ యాక్టివిటీస్. దట్స్ నైస్. నేను రీసెంట్ టైమ్స్ లో వినలే. వి టాక్ అబౌట్ క్రికెట్, స్పోర్ట్స్, మూవీస్. స్పోర్ట్స్ ఎలా ఉంటుంది? స్పోర్ట్స్ ఐఎమ్ గెట్టింగ్ బ్యాక్ ఇన్ టు స్పోర్ట్స్ నౌ. స్లోలీ ఐఎమ్ రియలైజింగ్ దట్ ఓకే కొంచెం అందరితో ఆడుకుంటే ఇట్స్ సో డిఫరెంట్. అండ్ యా, బికాస్ ద ఫ్రెండ్స్ ఆఫ్ మైండ్ హూ లైక్ స్పోర్ట్స్ ఆల్రెడీ వాళ్ళు ఒక లెవెల్లో ఉన్నారు. సో వాళ్ళతో ఆడటం మళ్ళీ ఎందుకు వాళ్ళు టీజ్ చేసి అది చేసి. బట్ ఐఎమ్ పుట్టింగ్ మై సెల్ఫ్ అవుట్ దేర్. అచ్చా, విచ్ స్పోర్ట్ డు యు యూస్ టు ప్లే అండ్ నౌ యు ఆర్ ప్లేయింగ్? యూస్ టు ప్లే బాస్కెట్బాల్. నైస్. బాస్కెట్బాల్ అండ్ టేబుల్ టెన్నిస్ స్కూల్లో. ఓకే. ఆ తర్వాత అది కిక్ బాక్సింగ్, స్విమ్మింగ్ అట్లా. యా, అట్లా లైక్ సోలో యాక్టివిటీస్ అయిపోయాయి. ఓకే. యా, ఓకే. టీమ్ స్పోర్ట్ ఇట్స్ బీన్ ఎ వైల్ సిన్స్ యు ఇట్స్ బీన్ ప్లేడ్. ఎ వైల్. యా, ఇప్పుడు ఈ మధ్యన అందరూ పికిల్ బాల్. పికిల్ బాల్కి వెళ్ళలేదు. ఓకే. మేము కూడా ట్రై చేసాం పికిల్ బాల్ ఎలా ఉంటది అని. ప్యాడిల్ ట్రై చేశాను. ఓ ప్యాడిల్. అవునా? ఓకే. మీరు ఇందాక టేబుల్ టెన్నిస్ అన్నారు కదా. సో వాంటెడ్ టు ఆస్క్, మార్టీ సుప్రీం చూసారా రీసెంట్ గా? దేర్ కేమ్ దిస్ ఫిలిం ఓకే. మార్టీ సుప్రీం అని. బట్ లైక్ ఐ సజెస్ట్ ఫ్రీగా ఉన్నప్పుడు చూడండి. మన హీరో పేరుని సరిగ్గా పలకనేమో. టిమోటీ షాల్మే. యా, హీ ఆల్మోస్ట్ లైక్ మిస్ ద ఆస్కర్ ఫర్ బెస్ట్ యాక్టర్. అది మొన్న రిలీజ్ అయింది, లైక్ డిసెంబర్, నవంబర్ ఆ టైంలో రిలీజ్ అయింది. ఐ వాచ్డ్ ఇట్. నాకు చాలా I నచ్చింది. think I saw some clips of that. Yeah, yeah, yeah. Glasses చూసాం. పెట్టుకొని. Exactly. Correct. ఇట్ ఈస్ ఫుల్ అబౌట్ టేబుల్ టెన్నిస్. అసలు టేబుల్ టెన్నిస్ గురించే. బట్ ఇట్ ఇస్ గుడ్ డ్రామా, స్పోర్ట్స్ డ్రామా ఉంటుంది మొత్తం. ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ ప్రొటగనిస్ట్, హీరో, వాడి డ్రామా, వాడి జర్నీ.
అది బాగుంటుంది. సజెస్ట్ వాచ్ గుడ్. ఎప్పుడైనా ఫ్రీ టైం దొరికినప్పుడు యూ కెన్ I'll వాచ్. watch. నేను రీసెంట్గా ఇప్పుడు నెక్స్ట్ చూడబోయే స్పోర్ట్స్ డ్రామా బైకర్. Hey. సో అండ్ తెలుగులో కూడా ఇట్స్ బీన్ వైల్ సిన్స్ స్పోర్ట్స్ డ్రామా చాలా రోజులైంది. చాలా రోజులైంది. Yeah. అండ్ గుర్తుపడలేదు అది last కూడా time. మా అందరికి యూజువల్లీ ఫర్ బాయ్స్ అండ్ ఆల్, ఐ డోంట్ నో, ఇది నేను జనరలైజ్ చేయకూడదేమో కానీ బాయ్స్కి బైక్లు అంటే అదొక Yeah. షాక్ ఉంటుంది కదా. సో అలాంటిది ఈ డర్ట్ రేసింగ్, మోటోక్రాస్ అనేది కొత్తది. అంటే లైక్ వి యూస్ టు వాచ్ మోటో జీపీ, Yeah. ఇవన్నీ వేరు. F1 నేను ఎక్కువ ఫాలో అవుతాను. బట్ దిస్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎ స్పోర్ట్. Yeah. సో మీరు చేసినప్పుడు ఏమన్నా కొంచెం డిడ్ యూ లుక్ ఇన్ టు వాట్స్ దిస్ స్పోర్ట్ అసలు ఏంటి అని ఏమన్నా చూసారా మీరు వెళ్తున్నప్పుడు బిఫోర్ షూట్ కానీ? Before shoot, yeah, I saw some clips, I saw videos. And then when we were shooting, I think in Indonesia, there was a really big motocrossing league that was happening there. ఓకే Okay. And okay. then Adi, so airport and everything was blocked. A lot was happening. The few days that I was there to shoot while they were shooting. And very interesting. I think the only idea I had about motocross is the little clips I saw from Bangalore days. Yeah, it was And about ade untademo, but ippudu now when I'm seeing Sharva and everybody work, I'm like, it's so elaborate. There's a whole culture around it Yes. in Coimbatore, and there's so అవును much. అవును Yeah, అవును. yeah. Because like even people who have like bikes here, they ship their bikes there. వాళ్ళకి అదొక బాబోయ్ చాలా And నాకు reels వస్తూ లాట్ ఉంటాయి. ఆఫ్ థింగ్ ఇన్ టు గెటింగ్ దేర్ బైక్స్ రెడీ, దెన్ హ్యావింగ్ ఏ కపుల్ ఆఫ్ డేస్ దేర్, దెన్ కమ్ బ్యాక్ టు హైదరాబాద్. ఇలా చాలా మంది ఉంటారు. లైక్ వెన్ ఐ గో బ్యాక్ టు బెంగళూరు, అందరికి కేరళ పీపుల్ బైక్స్ ఉండేవి. అవి షోరూమ్ లో అలా ఉంటే అలా ఉండేవి కాదు. Modify. మాడిఫై చేసుకునేటోళ్ళు. Same. My brother also. అవునా? Same. Yeah. అసలు Nice. అండ్ కమింగ్ టు ద బైకర్ ఫిలిం, మీరు రాజశేఖర్ గారితో సీన్స్ ఉన్నాయా మీకు? I had a few scenes with him. Yeah. నైస్ నైస్. ఎలా హౌ వాజ్ ఇట్ లైక్? It was. He's a very present actor. Usually, అంటే నేను ఎప్పుడు సీనియర్ యాక్టర్స్ తో వర్క్ చేయడం చాలా. అందుకే ఐ వాజ్ ఆస్కింగ్. నేను చూడలే, నాకు గుర్తులేదు. Yeah, so I usually really like to work with them because వాళ్ళతో సీన్స్ ఉంటే వాళ్ళ వర్కింగ్ స్టైల్, usually like all of us youngsters, we have Yes. one way of working style. They will have, they're either very disciplined or this or that, but everybody's different. Rajeshekar sir, ఆయన eyes, he's very steady. Okay. ఆయన చూస్తే అట్లా చూస్తూ ఉంటారు. Okay, like you know that he's just here, he's not thinking some other thought. And of course think about his acting talent and all that. I fun. Thoroughly, it's like you watch and you learn and you're just a little baby in their arms. You're like, ఇంత చేసింది చాలు. It's just like మిగతాది ఆయన ఎలాగో scene, yeah. you know, he'll take over it. Yeah. It's just like a kind of a workshop for you that day that you are going to learn so much. And I'm going to learn. Yeah. The details, the things that they pay attention to before shot. Before, what are they doing? Are they looking in the mirror? Are they correcting their hair? Are they doing their lines? Or are they just sitting? Are they laughing before a serious scene? అనేది మీకు ఫైనల్లీ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అడగబోతున్నాను. మళ్ళీ కమాన్. లేదు అలాగేం కాదు కదా. ఓకే. సో ఇది టెక్నికల్లీ యువర్ ఫస్ట్ పాడ్కాస్ట్ ఎలా అనిపించింది? It was a lot of fun. లేదు డిప్లొమాటిక్ ఉండక్కర్లేదు. No, genuinely it was fun. We laughed so much. Yes. And I think I also made you laugh a little bit. So Yeah. you know, that's always fun. Yes. And you guys are like such warm hosts. Thank you. Yeah. Thank you so interview much. question అడిగేసి okay now, okay next I have to look అని అట్లా కాకుండా. And we went everywhere and we came back to biker. Right? Yeah. And you guys know so much about bikes, which I also got to learn. Yeah. We also got to learn some Hopefully. things called Some silver clay. Silver I clay have తెలిసింది. prospective business partners for silver Oh clay. my god, yes. It's on record. సిల్వర్ రేట్లు తగ్గించండి రా. ఏం నేర్చుకున్నాం మనం? సిల్వర్ క్లే ఒకటి, అదేంటి దాని గిట్లేలే. ఇదేంటి క్లేలే ఒకటి, ఇంకా చాలా నేర్చుకున్నాం గైస్. కింద కామెంట్స్ లో పెట్టండి మీరు ఏం నేర్చుకున్నారు. ఫిలాసఫీ, ఫెరోషియస్. ఎస్, ఫిలాసఫీ గురించి నేర్చుకున్నా. నేను ఫిలాసఫీ అంటే ఏమంటున్నాను తెలుసా మీరు చెప్పేదాకా? హ్యూమన్ మైండ్, వాళ్ళు ఎలా ఆలోచిస్తారు. మీరు స్ట్రీమ్స్, చాలా స్ట్రీమ్స్ చెప్పారు దాంట్లో. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ సో ప్రెజెంట్ అండ్ హ్యావింగ్ ఫన్ విత్ అస్. థ్యాంక్ యూ సో మచ్. హోప్ యూ హ్యాడ్ ఫన్. Yes, I did have fun. Hope you are comfortable. మంచిగా Perfect. బోర్ కొట్టలేదు. No time only for So guys, thanks a lot for coming. Yes, Biker is releasing on April 3rd. El చూసేయండి. You can watch something very new for the first time in Telugu.
సో దే ఆర్ ఆఫరింగ్ యూ దట్. ట్రైలర్ అవి చూస్తే మీకు అర్థమైపోద్ది. సో తప్పకుండా వెళ్ళి చూసేయండి. అండ్ మళ్ళీ కలుద్దాం మంచి వీడియోతో. థ్యాంక్ యూ గైస్, బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి.